అంశం పేరు క్రీస్తుకు చరిత్ర అవసరమా, చరిత్రకి క్రీస్తు అవసరమా. మళ్ళా చెప్తున్నాను, చరిత్రకు క్రీస్తు అవసరమా, చరిత్రకి క్రీస్తు అవసరమా, ఎవరెవరికి అవసరం అన్నది మనం పాఠంగా పెట్టుకొని సభలలో మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది అంటే, ఈ మధ్యకాలంలో కొంతమంది పెరుగుతున్న బైబిల్ ఆదరణను, పెరుగుతున్న క్రైస్తవ వ్యాప్తిని తట్టుకోలేక చాలామంది చాలా రకమైన దాడులు బైబిల్ పైన, క్రైస్తవ్యం పైన చేస్తూ ఉన్నారు. క్రైస్తవ్యం అనగా క్రైస్తవ్యాన్ని కిట్టనివారు, క్రైస్తవ్యం అంటే పడనివారు, క్రైస్తవులను చూసి తట్టుకోలేక, ఓర్చుకోలేక బైబిల్ పైన బురద చల్లుతూనే ఉన్నారు. దీనిలో ప్రాముఖ్యంగా క్రైస్తవ్యం కట్టబడింది క్రీస్తు జీవితం పైన, క్రైస్తవ్యం కట్టబడింది యేసుక్రీస్తుల వారు ఆయన బ్రతుకును చూపించిన విధానం పైన. ఏ క్రీస్తు అయితే క్రైస్తవ్యానికి ఆధారమో, ఏ క్రీస్తును నమ్మి, ఏ క్రీస్తు మాటలను విశ్వసించి క్రైస్తవ్యం నానాటికి పెరుగుతుందో, విస్తరిస్తుందో, ఆ క్రీస్తే అసలు చరిత్రలో లేడు అని ఈ మధ్యకాలంలో కొంతమంది మన తెలుగు రాష్ట్రాలలో మతోన్మాదులుగా మారిపోయిన వారు. ఎందుకు మతోన్మాదులు అంటున్నాము అంటే, వాళ్ళ ప్రసంగాలు ఎప్పుడు కూడానండి వాళ్ళ ధర్మం ఏదో ఉంటుంది, వాళ్ళు నమ్ముకున్న గ్రంథం ఏదో ఉంది, వాళ్ళు పట్టుకున్న వాళ్ళు ఫాలో అవుతున్న ధర్మం ఏదో ఉంది. ఎప్పుడు కూడానండి వాళ్ళు యూట్యూబ్లోకి వచ్చి వాళ్ళ ధర్మం గొప్పతనం చెప్పరు, వాళ్ళ గ్రంథం ఎంత గొప్పదో చెప్పరు. తెల్లవారితేనండి బైబిల్లో తప్పులు ఉన్నాయి, యేసుప్రభు జీవితంలో తప్పులు ఉన్నాయి. ఏమంటే బైబిల్ అలాగా, యేసుప్రభు ఇలాగా, నోవా గారు అలాగా, అబ్రహాం గారు ఇలాగా, దావీదు గారు ఇలాగా, ఎప్పుడునండి వాళ్ళ బ్రతుకంతా కూడా బైబిల్ పైన పడి ఏడుస్తూ బ్రతుకుతారు. పైగా యేసుక్రీస్తుల వారి గురించి, బైబిల్ గురించి ఎప్పుడు బైబిల్ను ఏమంటే వ్యతిరేకిస్తూ, బైబిల్లో ఉన్నవి తప్పులని ప్రచారం చేస్తూ, ఈ ప్రచారం మేము చేస్తూ ఉంటామని కింద గూగుల్ పే నెంబరు, ఫోన్పే నెంబరు ఇస్తాడు. అంటే అర్థం ఏంటంటే, మేము బైబిల్ను తిరుగుతూ ఉంటాం, మీరు మాకేం చేయాలి, డబ్బులు పంపించండి అడుక్కుంటున్నారనమాట. అంటే ఆన్లైన్ బెగ్గర్స్ అంటారు వీళ్ళని. అంటే సోషల్ మీడియాలోను, యూట్యూబ్లోను అడుక్కునే కొత్త విధానం అనమాట ఇది. నీ గ్రంథం గొప్పతనం ఏదో చెప్పుకోరాదు, ఏముండదు అక్కడ చెప్పుకోవడానికి. గట్టిగా లోపలికి వెళ్తే నువ్వు నమ్ముతున్న ధర్మం ఏదో ఉందో కదా, ఆ ధర్మం చెప్పి ప్రజలను బాగు చేయరాదు. నీ ధర్మము, నీ గ్రంథము ఖ్యాతిని ప్రజల ముందు పెట్టి, ఇదిగో ఈ గ్రంథాన్ని పట్టుకుంటే మనుషులు ఇంత బాగైపోతారు, ఇదిగో నేను నమ్ముకున్న ఈ ధర్మంలోనికి వస్తే మనుషులు మహానుభావులు అయిపోతారు, మహాత్ములు అయిపోతారు, కనుక నా ధర్మం ఇంత గొప్పది, నా గ్రంథం ఇంత గొప్పదని ఏనాడు ఒక్క ముక్కండి వాళ్ళ ధర్మం గురించి కానీ వాళ్ళ గ్రంథం గురించి మాట్లాడరు. కానీ తెల్లవారు లేస్తే యేసు అలాగా, మరియమ్మ గారు ఇలాగా, యోసేపు గారు అలాగా, ఏమంటే వీళ్ళేదో వాళ్ళ కాలంలో పుట్టిన వాళ్ళ తోబుట్టులు అన్నట్టుగా, వాళ్ళ చుట్టాలు అన్నట్టుగా ఎప్పుడు వాళ్ళ గురించి మాట్లాడటమే. ఈ మధ్యకాలంలో ఏమంటే కొత్తగా లేపిన ఒక వార్త ఏంటంటే, ఎక్కువగా ప్రచారం చేస్తున్నారండి. ఇది ఏమని ప్రచారం చేస్తున్నారు అంటే, యేసు అనే ఒక క్యారెక్టర్ని కొంతమంది మనుషులు సృష్టించారు, అసలు యేసు అనే ఒక క్యారెక్టర్ చరిత్రలో లేదు, యేసుక్రీస్తుల వారని ఆయన అసలు లేడు, పుట్టలేదు ఈ చరిత్రలో, భూమి మీద అసలు ఆయన పుట్టలేదు, యేసు అని ఆయన లేడు అసలు. కొంతమంది మనుషులు కావాలి అని యేసుక్రీస్తు అనే ఒక క్యారెక్టర్ని సృష్టించి, ఆయన ఏవో 4 మంచి మాటలు చెప్పాడు అన్నట్టుగా ఒక గ్రంథాన్ని రాసి, ఆ గ్రంథాన్ని ప్రజల మధ్య పెట్టి యేసుక్రీస్తుల వారు చెప్పిన బైబిలు, అలాగే క్రైస్తవ్యం అనే ఒక కొత్త మతాన్ని ప్రజల పైన రుద్దుతున్నారు అని మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా వినాలి మీరు. ఈరోజు ప్రసంగం అండి, నిజంగా మీరు మనసు పెట్టి ఆలోచిస్తే, ఏం బైబిల్ పట్టుకున్నామండి మనం అనిపిస్తుంది ఈరోజు మీకు. మన బైబిల్ ఖ్యాతి ఏంటో, బైబిల్ గొప్పతనం ఏంటో, యేసుక్రీస్తుల వారి గొప్పతనం ఏంటో ఏమంటే ఈరోజు మీరు విని ఆనందపడిపోయి వెళ్ళిపోతారు. బైబిల్
బైబిల్లో ఉన్న యేసుక్రీస్తుల వారు కల్పిత పాత్ర, ఆయన అసలు చరిత్రలో లేడు అని చెబుతూ, ఇప్పుడు మరి వీళ్ళు చెబుతున్న వాదనను బలపరుచుకోవాలి కదా. అసలు యేసుక్రీస్తుల వారు లేడు అన్న వాదనను బలపరుచుకోవడానికి వీళ్ళు కొంతమందిని తెర మీదకి తెచ్చారు. ఎవరిని తెర మీదకి తెచ్చారు అంటే హిస్టోరియన్స్, చరిత్రకారులు. చరిత్ర రాసిన చాలా మంది చరిత్రకారులు ఉన్నారు కదా. ఏ చరిత్రకారుడు యేసుక్రీస్తుల వారి గురించి రాయలేదు కనుక, ఒకవేళ యేసు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద యెరూషలేములో పుట్టుంటే మరి చరిత్రకారులు ఎవరు ఆయన గురించి ఎందుకు రాయలేదు? బైబిల్లో మాత్రమే యేసు ఎందుకున్నాడు? ఏ చరిత్రకారుడు రాసిన పుస్తకాలలోనూ యేసు లేడు కదా. కాబట్టి నాగరికతల గురించి రాశారు, దేశాల గురించి రాశారు, మనుషుల గురించి రాశారు, భాషల గురించి రాశారు, రాజుల గురించి రాశారు, సంస్కృతుల గురించి రాశారు. ఇన్ని రాసిన చరిత్రకారులు యేసును గురించి రాయలేదు గనక అసలు యేసు అనే వ్యక్తి చరిత్రలో లేడు అంటున్నారు. ఏమంటే వాళ్ళు తెల్లవారితే యేసు మీద పడుతుంటే, వాళ్ళు తెల్లవారితే బైబిల్ మీద పడిపోతుంటే మనం కాస్తైనా నోరు విప్పాలి కదండి. మనం కాస్తైనా మాట్లాడాలి కదా. మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన ఒక మాట రాశాడండి. ఆయన కొటేషన్స్ మీరు చదవండి, అందులో ఒక మంచి కొటేషన్ ఉంటుంది. బిఆర్ అంబేద్కర్ ఆయన ఏం చెప్పారు అంటే, అబద్ధం అనేది ప్రచారంలో ఉన్నప్పుడు ప్రజలు దాన్ని నమ్ముతారు గనుక నిజానికి కూడా ప్రచారం రోజూ కావాలి అన్నాడండి. మహానుభావుడు చెప్పిన మాట చూడండి ఎలా ఉందో. అబద్ధం అనేది ప్రచారంలో ఉన్నప్పుడు నిజం తెలిసిన నువ్వు నోరు మూసుకుని ఉంటే ప్రజలందరూ దేన్ని నమ్ముతారట? అబద్ధాన్ని నమ్ముతారు. నిజం కూడా నోరు విప్పాలి, నిజం కూడా ప్రచారంలో ఉండాలి, నిజం కూడా సమాజం మధ్యలోనికి వెళ్ళాలి. నిజం తెలిసిన వాడు సైలెంట్గా ఉండకూడదు అన్నాడు. చాలా గొప్ప మాట అండి అది, చాలా గొప్ప మాట. ఎందుకంటే తెల్లవారు లేస్తే అందరూ యేసు మీద పడి యేసు అబద్ధం, బైబిల్ అబద్ధం, ఆయన జీవితం లేదని అందరూ మాట్లాడుతున్నప్పుడు కనీసం ఒక్కరు కూడా నోరు విప్పరా? ఒక్కరు కూడా మాట్లాడరా? ఏమండి మీకు ఇక్కడ మాట చెప్తాను. ఏమంటే అలా ఎవరెవరో వాగుతుంటే అలా వాగుతున్న వాళ్ళకి సమాధానం చెప్పమని బైబిల్ ఏమైనా మాట్లాడిందా? బైబిల్లో దేవుడు ఏమైనా మనం కూడా మాట్లాడాలి వాళ్ళకి వ్యతిరేకంగా, యేసును గురించి బైబిల్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం సమాధానం చెప్పాలి అని బైబిల్ ఎక్కడైనా రాశాడా? రాస్తే మాట్లాడదాం బ్రదర్ అని మీరంటే రాసిన మాట ఇప్పుడు మీకు చూపిస్తాను. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. చాలామంది ఎలాగున్నారంటేనండి, ఎవరో ఏదేదో మాట్లాడతారంటారండి, మనకెందుకండి అంటున్నారు. నీకెందుకేంటి? నువ్వు మాట్లాడాలి, నువ్వు ఖండించాలి, దాన్ని నిజాన్ని ప్రజల ముందు పెట్టాలి. నువ్వు సైలెంట్గా ఉంటే ఎలాగా? చాలామంది అప్పుడే ప్రభువులోనికి వస్తాను అల్ప విశ్వాసులు ఉంటారు. వాళ్ళు వీడియోలు చూస్తారు, వాళ్ళు చెప్పిన మాటలు విని వాడు విశ్వాసం కోల్పోతే, నువ్వు సైలెంట్గా ఉంటే, నేను సైలెంట్గా ఉండిపోతే, క్రైస్తవ్యం సైలెంట్గా ఉండిపోతే. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఎలయనగా మీరిట్లో యుక్త ప్రవర్తన గలవారై, చూసారా, అజ్ఞానముగా, జ్ఞానం లేకుండా మాట్లాడువారు మూర్ఖుల నోరు మూయుట దేవునికి ఇష్టమైన కార్యక్రమాలలో ఇదొకటి. చివరి మాట చూడండి ఎంత బాగుందో. అజ్ఞానంగా మాట్లాడేవారు మూర్ఖులు నోరు మూయుట దేవునికి ఇష్టం. చెప్పాలి. అలాగని ఆ మూర్ఖుల దగ్గరికి వెళ్ళి వాదిస్తే ఎలా ఉంటుందో తెలుసండి. బైబిల్లో దేవుడు ఒక మాట చెప్పాడు, పందుల ముందు ముత్యములను. చూసారా ఎంత మంచోడండి దేవుడు. అన్ని చెప్తాడు, మాట్లాడండి నాయన, కానీ పందుల దగ్గరికి వెళ్ళి మాట్లాడకండి. అవి ఏం చేస్తాయి? పందికి ముత్యం ఏంటో తెలియదు, బురదేదో తెలియదు. అది కూడా ఏం చేస్తుందంటే ముత్యాన్ని కూడా బురద అనుకుని తొక్కేస్తుంది. పందుల ముందుకు వెళ్ళకండి. మాట్లాడవలసింది మనవారి మధ్య, సమాజం మధ్య చెబుదాం. చరిత్రలో యేసు లేడా? యేసు ఒక కల్పిత పాత్ర. కొంతమంది కల్పించిన పాత్రని అమాయకులైన క్రైస్తవులందరూ ఫాలో అయిపోతున్నారా? యేసు ప్రభుకు అసలు చరిత్ర లేదట. ఏ చరిత్రకారుడు యేసు గురించి చెప్పలేదట. చరిత్రలో యేసు అనే క్యారెక్టరే లేదు అంటున్నారు. దేవుని పిల్లరా, మనం కొంచెం జాగ్రత్తగానండి బైబిల్లోనికి వెళ్ళాలి. బైబిల్లోనండి మన బైబిల్ నేర్చుకుంటే దేవుడు
బైబిల్ నేర్చుకుని మాట్లాడుతున్న వాడి ముందట నీ లోకంలో జ్ఞానం నేర్చుకున్న ఎవడు కూడా నిలవలేడు అని చెప్పాడు దేవుడు. అంటే బైబిల్ ఒక్కటి మనం నేర్చుకుంటే, బైబిల్ ఒక్కటి మనం బాగా ధ్యానిస్తే, ఎవడు ఏ రూపంలో బైబిల్ను తప్పు అంటున్నా, కాదు నువ్వు అంటున్నది నిజం కాదు, నువ్వు అంటున్నది అబద్ధము అని నిరూపించగలిగే మహాజ్ఞానం దేవుడు మనకి నేర్పిస్తాడండి. దేవుని పిల్లరా, యేసుక్రీస్తుల వారి గురించి కాస్త నేను బైబిల్ ప్రకారం అవగాహన మీలోకి పెంచిన తర్వాత అప్పుడు వస్తాను, ఈ చరిత్రలోకి, చరిత్రకారుల దగ్గరికి వస్తాను. యేసు ఎవరనుకుంటున్నారు? ఈ మూర్ఖపు సమాజానికి ప్రతి క్రైస్తవుడు ఎలుగెత్తి చెప్పవలసిన విషయం ఏంటో తెలుసా? 2000 సంవత్సరాల క్రితం యేసు శరీర రూపంగా ఈ లోకానికి వస్తే, ఏమండి ఆ శరీర రూపంతో ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన బ్రతుకున్నాడు అని చరిత్రకారులు నువ్వు చెప్పలేదు అని అంటున్నావు. అసలు యేసు ఎవరనుకుంటున్నావు? యేసుక్రీస్తుల వారు అనగానే ఏమని నీకు అర్థమయ్యాడు? నీకు అర్థం కాని సంగతి ఒకటి రాత్రి చెప్పాలి. నీకు అర్థం కాక కదా ఇవన్నీ మాట్లాడుతున్నావు. యేసు ఎవరో చెప్తాను. కొలసీలకు రాసిన పత్రిక, బైబిల్ తీయండి అందరూ. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చూద్దాం అందరం. 15వ వచనం, 15 నుంచి 17వ వచనం వరకు యేసుక్రీస్తుల వారు ఎవరో పౌలు గారు చెప్తున్నారండి. ఇది మనసులో పెట్టుకుని మన బైబిల్లోకి వెళ్ళాలి, ఇప్పుడు చరిత్రలోకి వెళ్ళాలి. ఏమండి? కొలసీలకు రాసిన పత్రిక. ఎవరంటే యేసుక్రీస్తుల వారు అదృశ్య దేవుని యొక్క స్వరూపం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను. ఈ పదవంటలు చేసుకోండి. భూమి మీద అధికారాలు వచ్చాయా? భూమి మీద రాజ్యాలు వచ్చాయా? భూమి మీద పరిపాలన జరుగుతుందా? అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులనైనను అధికారులైనను సర్వమును, ఆ పదం చూడండి, సర్వమును ఆయన యందు సృజింపబడును, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడును. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఇదే నా టైటిల్. ఎంత బాగా చెప్పాడండి పౌలు గారు. ఆయన ఇంట్రడక్షన్ చూడండి ఎంత గొప్పగా ఇచ్చాడు యేసుప్రభు గురించి. అసలు భూమి మీద నీ కళ్ళ ముందు కనబడుతున్న సింహాసనాల, అధికారాల, ప్రధానుల, రాజుల, రాజ్యాల, దేశాల, చరిత్రల ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. పైపెచ్చు అన్నిటికీ ఆధారం ఆయనే. ఈ మాట అర్థం చేసుకోవాలి మీరు జాగ్రత్తగా. అన్నిటికీ ఆధారం ఆయనే, అన్నిటికీ ఆధార సంభూతుడు ఆయనే. ఇంకొక మాట ప్రయోగించాడు 17వ వచనం, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు. ఇప్పుడు మాట్లాడుతున్నాను, ఆయనే సమస్తమునకు ఆధార సంభూతుడు. అంటే ఇప్పుడు చరిత్రకు కూడా ఆధారం ఎవరు? ఇప్పుడు ఏసేనా? బుర్ర పేలిపోద్ది మా యేసు గురించి లోపలికి వెళ్ళి ఓపెన్ చేస్తే. ఎందుకంటే జాలిపడి వదిలేయటమే. నీ రాజ్యాలు ఏర్పడిన అంటున్నావు కదా భూమి మీద, నీ సింహాసనాలు అంటున్నావు కదా, నీ ప్రభుత్వాలు అంటున్నావు కదా, వాటి చరిత్ర విప్పుతో నీ రాత్రి నేను ప్రతి దానికి యేసు ఆధార సంభూతుడు. నీ శాస్త్రం అంటున్నావు కదా, సైన్స్ అంటున్నావు కదా, సౌండ్ పోయింది చూడండి, సైన్స్ అంటున్నావు కదా, ఆ సైన్స్కి ఆధారం ప్రకృతి అయితే ప్రకృతిని కలిగించింది ఎవరు చెప్పండి? దేవుడు. నువ్వు చరిత్ర అంటున్నావు కదా, ఏమంటే చరిత్ర అంటే ఏంటో తెలుసండి? చరిత్రలో క్రీస్తు లేడట. అదేదో పెద్ద గొప్పది అనుకోకండి, అదేదో పెద్ద శాస్త్రం అనుకోకండి. చరిత్ర అనగానే ఏంటో తెలుసండి? చరిత్ర మూలాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. చరిత్ర మూలాలు చెప్తాను. బైబిల్ పట్టుకున్నాం మేము. ప్రపంచంలో ప్రతి దాని మీద మాకు అవగాహన ఉంది. చరిత్ర అంటే ఏంటనుకుంటున్నారండి? ఏమీ లేదండి. అనగనగా ఏమండి, భారతదేశాన్ని ఒక రాజు పరిపాలించాడట. ఎవరు? అశోకుడు. అశోకుడు ఏం చేశాడట? చెట్లు నాటించాడట. ఇదే చరిత్ర. మీకు ఎంత బాగుంది చూడండి, ఎంత నవ్వొచ్చింది చూడండి. ఇప్పుడు అశోకుడు అనే అతను ఒక అతను ఉన్నాడు, అతను చెట్లు నాటించాడు. ఇది చరిత్ర. ఇందులోంచి ఇప్పుడు యేసుని నిరూపించాలా మనం?
దేశాలు ఏమున్నాయి, ఏ రాజులు పరిపాలించారు, ఏ భాషలు మాట్లాడుకున్నారు, ఏ సంస్కృతులు. ఏమండి మీకు ఇంకా కాస్త వెనక్కి వెళితే ఏమండి నాగరికతలు ఉంటాయి. హరప్ప నాగరికత, సింధు నాగరికత, మెసపటోమియా నాగరికత. అంటే మనుషులు ఎలా బ్రతికారో చెప్పటమేనండి నాగరికత. వాళ్ళు ఏ పనిముట్లు వాడారు, ఎలాంటి ఆహారం తిన్నారు, ఏ వస్త్రాలు వేసుకున్నారు, ఇదేనండి చరిత్ర. అంటే ఏమీ లేదు, ఇదేదో పెద్ద గొప్పది అనుకోకండి. ఇకపోతే చరిత్రను 2 రకాలుగా రాస్తారు. జాగ్రత్తగా వినండి. చరిత్రను 2 రకాలుగా రాస్తారు. ఒకటి వాళ్ళకి దొరికిన వస్తువులను బట్టి, వాళ్ళకు దొరికిన అక్కడ ఏమంటే పరిస్థితులను బట్టి, పనిముట్లను బట్టి ఊహించి రాసే చరిత్ర ఉంటుంది. అంటే అక్కడ దొరికిన ఆధారాలను బట్టి ఇలా బ్రతుకుండొచ్చు, లేదా ఒక అస్థిపంజరం దొరికింది అనుకోండి, వీళ్ళు ఇంత పొడుగుండొచ్చు అని దొరికిన ఆధారాలను బట్టి రాసేది చరిత్ర. మరికొన్నిసార్లు ఏం చేస్తారంటే ఏ ఆధారము దొరకనప్పుడు కొన్ని ఊహించి రాసేస్తారు. అలా ఊహించి రాసిన దాంట్లో ఒకటి చెప్తాను, మీరు నవ్వుకుంటారు. ఇప్పుడు ఆదిమానవుల దగ్గరికి వెళ్ళారు, తొలిమానవుల దగ్గరికి వెళ్ళారు. ఆదిమానవుల దగ్గరికి వెళ్ళి ఆదిమానవుడు ఎలా బ్రతికాడయ్యా భూమి మీద అంటే ఏం చెప్పారు మనకి? ఏం చెప్పారు? వ్యవసాయం చేసుకోవటం రాదట ఆదిమానవుడికి, పంటలు పండించుకోవటం రాదట. పంటలు పండించుకోవటం రాక ఏం చేశాడట ఆదిమానవుడు? అలాగ దారిలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడంట. ఎక్కలు కొన్ని చేతితో పట్టుకెళ్తుంటే కొన్ని కింద పడిపోయినాయట. ఆ దారిలో కింద పడిపోయిన ఎక్కలకి కొద్ది కాలం తర్వాత వర్షం పడిందట, మొక్కలు వచ్చాయట. అప్పుడు వీడికి తెలివి వచ్చిందట. ఏమని? విత్తనం వేసి నీళ్లు పెడుతుంటే మొక్కలు వస్తున్నాయి కనుక ఇప్పుడు నేను విత్తనాలు వేస్తాను, నీళ్ళు వేస్తానని వ్యవసాయం ప్రారంభించాడంట. ఇది ఒక పెద్ద కట్టు కదండి. నువ్వెలా చెప్తావు బెదరు కట్టు కదా అని మీరు అనుకుంటున్నారా? ఎవడు బైబిల్ ప్రకారం తొలి మానవుడు ఎవరు చెప్పండి? ఆదాము కదా, పూర్వీకుడు ఆదాము కదా. ఆదాముకి వ్యవసాయము వచ్చా రాదా నాకు చెప్పండి. అసలు ఆదామును పుట్టించిన తర్వాత దేవుడు ఆదాముకి వేసిన డ్యూటీ ఏంటో తెలుసా? ఏదైనా తోటనేసి ఏదైనా తోటను సేద్యపరచు అన్నాడు. తొలి మానవుడికి వ్యవసాయం వస్తే తర్వాత వచ్చిన మానవుడికి వ్యవసాయం రాదా? ఎవడు కయ్యను ఏ వ్యాపారం చేశాడు చెప్పండి? కయ్యను సాఫ్ట్వేర్ ఇంజనీరా, లాయరా, డాక్టరా? కయ్యను పని ఏంటి చెప్పండి? వ్యవసాయం అండి. పండించుకునేవాడండి. తాను పండించిన పంటే కదా అర్పణగా తెచ్చాడు. తొలి మానవుడికి వ్యవసాయం రాదంటున్నావేంటి? అంటే చరిత్ర లోపలికి వెళ్ళి అలా జూమ్ చేసామనుకోండి, అన్ని కన్నాలే, అన్ని అబద్ధాలే, అన్ని సుత్తి కథలే. ఈ సుత్తి కథలు ఏవో పెద్ద శాస్త్రం అనేసి ఇప్పుడు ఆ చరిత్రలో యేసులేడు గనక మేము యేసుని ఒప్పుకోం. నువ్వెవడో ఒప్పుకోకపోవడానికి మేము చూపిస్తాను. ఇప్పుడు యేసు మీదకి వస్తే, యేసును టచ్ చేస్తే ఏ శాస్త్రమైనా ఆయన ముందు అవమానంతో తలదించుకుంటది. చరిత్రలో లేడంటావా? ఇప్పుడు చరిత్ర కథ ఏంటో పెడతాను. ఇప్పుడు దేవుని పిల్లలారా, ప్రతి దానికి యేసుక్రీస్తు వారు ఎవరట? ఆధార సంభూతుడు. అది ఏ శాస్త్రానికైనా సరే ఆయన లేకపోతే ఆ శాస్త్రమే లేదు. ఇప్పుడు చరిత్రగా అడుగుతున్నాను నేను, వితౌట్ యేసుక్రీస్తుల వారు లేకుండా చరిత్ర రాస్తారా? చరిత్ర రాయడానికి అవకాశం ఉందా? పోనీ ఈ చరిత్రకు పితామహుడి దగ్గరకు వస్తానండి. ఈ చరిత్రకు పితామహుడు ఎవరో తెలుసండి? ఎరుటోటెస్ అని ఒక అతను ఉంటాడండి. ఎప్పుడు పుట్టాడంటే క్రీస్తుకు పూర్వం 425 నుంచి 485 మధ్యకాలంలో బ్రతికడితనం. మళ్ళీ చెప్తున్నాను, క్రీస్తుకు పూర్వం 425 నుంచి 485 మధ్యకాలంలో బ్రతికాడు. ఇతడే చరిత్రకు పితామహుడు. చరిత్ర రాయటం ప్రారంభించిందే ఇతను. ఎప్పుడు పుట్టాడు ఇతను? ఎప్పుడున్నాడు? క్రీస్తుకు పూర్వం 400 సంవత్సరాల క్రితం అండి. అక్కడ నుండి చరిత్ర రాయటం ప్రారంభించారండి. అంతకుముందు అసలు చరిత్రే లేదు, చరిత్ర రాసిన వాడే లేడు. వెరీ గుడ్. ఇప్పుడు ఎప్పటి నుండి ప్రారంభమైంది చరిత్ర అంటే క్రీస్తుకు పూర్వం 400 నుంచి ప్రారంభమైంది. అలా చరిత్ర రాసుకుంటూ వస్తున్నారు. చరిత్ర అప్పుడు పుట్టింది. పుట్టుక చూసారా? యేసుని టచ్ చేస్తే పుట్టు పూర్వోత్తరాలు బయటకు వస్తాయి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, క్రీస్తుకు పూర్వం హెరిటోటస్ పుడితే అతడు చరిత్ర రాయటం ప్రారంభిస్తే ఏమన్నా ఈ చరిత్రకారులకు ముందు బైబిలులో చరిత్రకారులు ఉన్నారా? ఉన్నారు. మోషేని ఏమనొచ్చు మనం? ఏమి రాశాడు మోషే? ఫరో యొక్క గుట్టంతా విప్పి ప్రపంచం ముందు పెట్టిన మోషే చరిత్రకారుడు కాదా?
ప్రవక్తలందరూ చరిత్రకారులు కాదా? ఇప్పుడు యేసు అంటాడండి, సూపర్ డైలాగ్, నాకు చరిత్ర లేదంటారా? నోరు ముయ్యండి, నా గురించి రాశారు, మీకు కళ్ళు కనపడటం లేదంటున్నాడు యేసు. లూకాసు వార్త 24వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 24వ అధ్యాయము 44 వచ్చును. లూకాసు వార్త 24:44 అండి. మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను ఎంత బాగా చెప్పాడు చూడండి, నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. ఏమంటే ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిద్దాం, ఇక్కడ ఆగుదాం కొద్దిసేపు, చరిత్ర బయటకు వస్తే జాగ్రత్తగా ఆలోచిస్తే. ఏమంటున్నాడు యేసుక్రీస్తుల వారు? మళ్ళా చదువుతాను 44లో, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను, అంటే ఇప్పుడు నా గురించి ఎవరు రాశారంటున్నాడు? మోషే రాశాడు. జాగ్రత్తగా ఆగండి, మోషే రాశాడట. ఇప్పుడు చరిత్ర రాసిన హెరోడోటస్ ముందు పుట్టాడా, మోషే ముందు పుట్టాడా? ఎప్పటివాడు మోషే? క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల క్రితం పుట్టాడు మోషే. ఈ హెరోడోటస్ ఎప్పుడు పుట్టాడు? క్రీస్తుకు పూర్వం 400 సంవత్సరాల క్రితం పుట్టాడు. ఇప్పుడు ఎవరు సీనియర్ చెప్పండి రాయటంలో? మోషే సీనియర్. ఇప్పుడు సీనియర్ చరిత్రకారుడు ఎవరి గురించి రాశాడట? మరి ఏం చరిత్రలో క్రీస్తు లేడు అంటున్నావు? కళ్ళు పోనియా నీకు? కళ్ళు బయలుగమ్మయ్యా? ఇక్కడ ఇంకోటి అడుగుతానండి, వీళ్ళ వాదన ఎంత విచిత్రంగా ఉంటుందంటే, ఇంకోటి చెప్పాలి ముందు, వాళ్ళతో వాదనకి వెళ్ళడానికి ముందు మీకు ఒకటి చెప్పాలి, అప్పుడే వాదనకి వెళ్ళాలి మనం. ఎందుకంటే దేవుడు ఒరే జ్ఞానంతో తలపడ్డామంటే జ్ఞానం అన్న వస్తుంది, మూర్ఖుడితో తలపడ్డామనుకో నీకు ఉన్న జ్ఞానం పోతుంది అన్నాడు బైబిల్లో. వీళ్ళతో తలపడకూడదు ఎవరు. ఎందుకు తెలుసండి? చరిత్రలోకి వెళ్ళి చరిత్రను విప్పగలిగే అంత జ్ఞానవంతులు కాదు, అంత చదువుకున్న వాళ్ళు కూడా కాదండి వీళ్ళు. తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే మతోన్మాదులుగా పెరిగారో వాళ్ళు ఒక్కసారి వాళ్ళ ఫేసులు చూడండి, మాసిపోయిన గడ్డాలు. ఏమంటే ఎక్కువగా ఎవడైనా కాస్త జ్ఞానంగా మాట్లాడితే వాళ్ళ నుండి భయంకరమైన బూతులు. చదువుకున్న వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు 10th క్లాస్ ఫెయిల్డ్, ఒక్కొక్కడు 5వ తరగతి కూడా చదివాడు కాదు, ఆడు పెద్ద స్కాలర్ లాగా మాసిపోయిన కోటోటి వేసుకుని ఏమంటే యూట్యూబ్ ముందుకు వచ్చేసి యేసుప్రభు గురించి మాట్లాడతాడు. ప్రపంచం మొత్తం మోకరిల్లిన యేసు కోసం ఎవడు తెలుగు రాష్ట్రాల్లో అడ్రస్ లేనాడు కూడా మాట్లాడుతున్నాడు ఈరోజు. ఎంత విడ్డూరం! పోరాలతో తలపడదామంటే చదువుకున్నారంటే హెరోడోటస్ అన్నవాళ్ళు కూడా స్పెల్లింగ్ రాయడం కూడా రాదు. ఒరే మోషే ఉన్నాడంటే మోషే ఎవరంటాడు? కాస్త చదువుకుంటే మోషే ఎవరో తెలుస్తుంది. ఏమండి మోషే గురించి బైబిల్లో మాత్రమే రాయబడింది అనుకుంటున్నారా? ఎవడు బయట పుస్తకాల్లో మోజెస్ అని మోషే గురించి రాసుకోలేదా? ఫరో, ఐగుప్తు చరిత్ర ఎవడు చెప్పాలనుకున్నా, ఐగుప్తు సివిలైజేషన్ అంటున్నారు కదా, ఐగుప్తు నాగరికత అంటున్నారు కదా, పిరమిడ్స్ అంటున్నారు కదా, వాటి చరిత్ర ఎత్తాలి అంటే ఐగుప్తులో ఉన్న ఫరోల గురించి చెప్పాలి అంటే అక్కడున్న మోషే గురించి చెప్పాలి. అవునా కదా? ఇప్పుడు ఐగుప్తు చరిత్ర చెప్తాను, మోషే చరిత్ర చెప్తాను, ఈజిప్ట్ సివిలైజేషన్ చెప్తాను అంటే అక్కడున్న మోషే అంటున్నాడు, ఆ కాలంలో పుట్టిన మోషే అంటున్నాడు, భూమి మీద మీ అందరి కొరకు ఒక రక్షకుడు పుట్టబోతున్నాడు, నాలాంటి ఒక ప్రవక్త రాబోతున్నాడని మోషే ధర్మశాస్త్రములో నా గురించి రాశాడు. వీళ్ళు బొత్తుగా ఏమి చదువుకోక భౌగోళికంగా అసలు ఏమి తెలియక వాళ్ళు మాట్లాడతారు నాయన. అలాగే ఎవడైనా మూర్ఖంగా మాట్లాడుతుంటే, అజ్ఞానిగా మాట్లాడుతుంటే వాళ్ళ నోర్లు మీరు ఏం చేయాలి? మోయించండి. షటాప్, తెలీదురా నీకు, చరిత్ర లేదంటున్నావేంటి యేసుకి? మోషే ధర్మశాస్త్రంలో ఉందట. నెక్స్ట్ ఏం చెప్పాడు చూడండి, అక్కడ నెక్స్ట్ ఏం చెప్పాడు జాగ్రత్త చూడండి, అదే వచ్చును. మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను, ఏమంటే ప్రవక్తల గ్రంథాలు అన్నాడు. వీటి గురించి లోతుల్లోకి వెళ్తున్నట్టు చాలా టైం పట్టేస్తుంది, కానీ మీకు చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ప్రవక్తలలో ఒక ప్రవక్తను జ్ఞాపకం చేస్తాను, మీకు బాగా తెలిసిన అతను కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రవక్తలలో ఒక అతను అండి యెషయా గ్రంథం ఉంటుంది కదా, 66 అధ్యాయాలు ఉంటాయి. ఇప్పుడు ఈ యెషయా గారు యేసుక్రీస్తుల వారి గురించి చెప్పాడా చెప్పలేదా? కన్యక గర్భవతి కుమారుని కలును ఎవరు చెప్పారు? ఎవటోడా చెప్పలేదు మనకి. ఎవరు చెప్పారు? యెషయా గారు చెప్పారు. ఏమంటే యెషయా ఎప్పటివాడు అనుకుంటున్నారు? క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల క్రితం. అంటే ఇప్పుడు హెరోడోటస్ కంటే సీనియర్ అతను 300. ఎవరు?
యెషయా ప్రవక్త. యేసుప్రభు అంటున్నాడు, నా గురించి మోషే చెప్పాడు, నా గురించి ప్రవక్తలు చెప్పారు, నా గురించి మరొక అతను చెప్పాడట. ఎవరట? కీర్తనల గ్రంథములలోను. ఇంతకీ కీర్తనలు రాసింది ఎవరు? దావీదు. ఇప్పుడు దావీదు చెప్పాడా యేసుప్రభు గురించి? చెప్పాడండి. ఏమని చెప్పాడు తెలుసండి దావీదు యేసుప్రభు గురించి? కీర్తనల గ్రంథం 110వ అధ్యాయం చూడండి, మంచి మాట అండి ఇది. కీర్తనల గ్రంథం 110వ అధ్యాయం మొదటి వచనం చూడండి. కీర్తనల గ్రంథం 110వ అధ్యాయము మొదటి వచనం అండి. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. ఏమంటున్నాడు ఇక్కడ? దావీదు కీర్తన ఇది. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. ఎంతమంది ప్రభువులు కనపడుతున్నారు అక్కడ? ఇద్దరు. ఎవరాలు? ఇద్దరు. ఒక ప్రభు తండ్రి అయితే రెండో ప్రభు ఎవరో కాదు, యేసు. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన మాట అంటే ఇప్పుడు దావీదు గారు ఎవరి గురించి రాశారు? యేసు గురించి రాశారు. ఇది మీకు సరిగా అర్థం కాకపోతే మొదటి కీర్తనకు వచ్చేయండి, రెండో కీర్తనకు వచ్చేయండి. ఇప్పుడు రెండో కీర్తనకు వచ్చేయండి. రెండో కీర్తన 12వ వచనం చూడండి ఏమంటున్నాడు. రెండో కీర్తన 12వ వచనం, కీర్తన గ్రంథం 2వ కీర్తన 12వ వచనం చూడండి. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుణ్ణి ముద్దు పెట్టుకోనండి, లేని ఎడల ఆయన కోపించును. ఎవరా కుమారుడు? మన కుమారుడా? మన కొడుకుని ముద్దు పెట్టుకోమనా? ఎవరండి ఆ కుమారుడు? సర్వలోకానికి తండ్రి అయిన దేవునికి ఒక జ్యేష్ఠ కుమారుడు అన్నాడు. ఆయన యేసు. ఆయన ఈ లోకానికి వస్తున్నాడు. ఆయన మీరు అందరూ ఏం చేయాలి? ముద్దు పెట్టుకోండి. అంటే ప్రేమించండి అని, హత్తుకోండి అని, ఆయన చెప్పిన మాటలు వినండి అని. చూడండి కిందకి వెళ్ళేసరికి ఎంత బాగుంటుందో. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన దేవుడు కోపిస్తాడు. చూసారండి, లేని ఎడల దేవుడు కోపిస్తాడు. ఇది ఎవరి గురించి చెప్పండి? ఈ మాట ఎవరి గురించి? యేసు గురించి. ఇప్పుడు మీరు బాగా ఆలోచించాలి. ఇప్పుడు చెప్తాను అసలు విషయం. ప్రవక్తలు రాశారట, యెషయా రాశాడట, మోషే గారు రాశారట, తర్వాత దావీదు గారు రాశారట. వీళ్ళందరూ నా గురించి రాశారు అన్నాడు. ఇప్పుడు నేను మీకు ఇక్కడ మాట్లాడుతాను, మీకు బాగా అర్థమవుతుంది. చూడండి, జాగ్రత్తగా ఆలోచించాలి ఇవన్నీ మనం. ఇప్పుడు దావీదు యేసుక్రీస్తుల వారి గురించి రాశారు. వీళ్ళు ఏమంటున్నారు? చరిత్రలో యేసే లేడంటున్నారు. పోనీ చరిత్రలో దావీదు ఉన్నాడా అని అడిగామనుకోండి, ఉన్నాడంటాడా లేదంటాడా? మీకు అర్థమైందా? చరిత్రలో దావీదు ఉన్నాడా లేడా అని అడుగుతున్నాను నేను. ఉన్నాడనాలా లేడనాలా? ఉన్నాడంటారు వీళ్ళు. కింగ్ డేవిడ్ అంటారు ఆయన్ని. ఆయన కొడుకుని ఏమంటారు? కింగ్ సోలొమన్. ఉన్నారా? ఉన్నారండి. దావీదు ఏం చేశాడండి? యెరూషలేం పరిపాలించాడండి అని చెప్తారు. ఒరే బుద్ధిహీనుడు, దావీదు ఉన్నాడు అన్నప్పుడు దావీదు చెప్పిన యేసు లేడా? దావీదు ఉన్నాడని ఒప్పుకుంటావా? దావీదు చెప్పిన యేసు లేడంటావా? ఇది ఎంత దారుణంగా ఉందంటే వీళ్ళంతా బుర్రలేని వాళ్ళు చెప్తాను. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి. ఒక ఉదాహరణ చెప్తాను ఇప్పుడు మీకు. వైఎస్ గారు ఉన్నారా అన్నాం అనుకోండి, ఏమంటారు? ఉన్నారండి. వైఎస్ గారు ఏం చేశారండి? ముఖ్యమంత్రి అండి. ముఖ్యమంత్రి కింద మంత్రులు ఉంటారా? ఉన్నారా అంటే ఉన్నారండి. ఎవరండి? రోషయ్య గారు ఒక మంత్రి అండి. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక మంత్రి అండి. వైఎస్ గారు ప్రభుత్వం ఉందా? వైఎస్ గారు పరిపాలన చేశారా? ఉందండి. పరిపాలన చేశారండి. ఎలా పరిపాలన చేశారు? బాగానే చేశారండి. ఎలా చనిపోయాడు? ప్రమాదంలో చనిపోయాడండి. అంటే వైఎస్ గారు ఉన్నారా? ఉన్నారు. వైఎస్ గారిని నమ్ముతారా? నమ్ముతారు. వైఎస్ గారిని చూసారా? చూశారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, వైఎస్ గారు ఉన్న కాలంలో చంద్రబాబు నాయుడు ఉన్నాడా? అర్థమైందా మీకు? ఇప్పుడు వైఎస్ ఉన్నాడని ఒప్పుకుంటే ఎవరున్నారో ఒప్పుకోవాలి. వైఎస్ని ఒప్పుకుంటాం కానీ ఆ టైంలో చంద్రబాబు నాయుడు లేడంటే ఏమనాలి? వీడిని అర్జెంట్గా అడిగి ఎరగట్లు వెయ్యాల. అంతే కదండి. ఇప్పుడు దావీదుని ఒప్పుకుంటాడట, దావీదు పరిపాలన ఒప్పుకుంటాడట, దావీదు చేసిన మంచి పనులు పుస్తకాల్లో రాసుకొని పిల్లలకు నేర్పిస్తాడట. ఆ దావీదు యేసు గురించి చెప్తే యేసు లేడంటాడట. ఇదేంటండి ఇది? వెర్రిబాబులు కాదండి వీళ్ళు. వీళ్ళతో మనం వెళ్ళాలి పోటీలకి. చిచ్చి. కాకపోతే మన దగ్గరున్న విశ్వాసులు వాళ్ళ మాటలు విని గలిబిలైపోకుండా, మరి ఏమి లేదు, వాళ్ళకి ఏమి రాదని చెప్పుకోవటమే. వాళ్ళకి ఏమి రాదు, ఏమి చదువుకోలేదు, ఏమి రాని వాళ్ళు అందరూ బైబిల్ పట్టుకుని బ్రతకడానికి బెగ్గింగ్కి తయారయ్యారు ఈరోజు, అడుక్కోవడానికి యేసు మీద పడి. కనుక మీ విశ్వాసం జాగ్రత్త. మన ప్రభు ఎంత గొప్పవాడని మన వాళ్ళకి చెప్పుకోవడం తప్పండి. మూర్ఖులతో మనకెందుకు? ఎంత బాగుంది చూడండి. యేసు అంటున్నాడు, నా గురించి రాయలేదని ఎవడైనా వస్తాడేమో, నా గురించి చరిత్ర ఇవ్వలేదని ఎవడైనా చెబుతాడేమో. నో, నా గురించి రాయబడిన లేఖనాలు ఉన్నాయి నాయన. నా గురించి మోషే రాశాడు, నా గురించి ప్రవక్తలు రాశారు, నా గురించి దావీదు రాశాడు కీర్తనలో. నేనున్నాను, చరిత్రలో నేనున్నాను.
ఇంకోటి చెప్పనండి, ఇప్పుడు మీకు అసలు ఎంత షాకింగ్ కింద ఉంటుందంటే, ఎవ్వరికీ లేని ఘనతలన్నీ యేసుకే ఉంటాయండి. జాగ్రత్తగా వినండి, పాట రెడీ చేయండి బాబు. ఎవ్వరికీ లేని ఘనతలన్నీ యేసుకే ఉంటాయండి. ఒక్కటి చెప్పనండి మీకు, అసలు కన్యక గర్భవతి అయి కుమారుని కంటది. ఏ ప్రాంతంలో పుడతాడో, ఎక్కడ పుడతాడో, ఎలా పుడతాడో, పుట్టి ఏం చేస్తాడో ముందుగానే రాయబడిన వ్యక్తి ఎవరు చెప్పండి? ఎవరికైనా చరిత్ర ఉందా? వైఎస్ గారు పుడతారని ముందు ఎవరైనా రాశారా? మీరు పుడతారని ముందు ఎవరైనా రాశారా? లేదు. యేసు పుడతారని ముందు రాశారు. రాసినట్టుగానే పుట్టాడా? ఏమైనా తేడా జరిగిందా? ఎగ్జాక్ట్ ఏవైతే ప్రవక్తలు రాశారో అలాగే పుట్టాడు. ఏ పని చేస్తాడని ప్రవక్తలు ముందుగా రాశారో ఆ పనే చేశాడు. యేసు గురించి మాట చెప్పనండి, ఎందుకు వీళ్ళకి ఎంత అక్కసు, యేసు మీద ఎందుకు తెల్లారితే పడతారు అంటే, యేసు లేకుండా కొన్ని మాట్లాడడానికి దిక్కు లేకుండా చేశాడండి ప్రపంచానికి దేవుడు. ఆయన లేకుండా మాట్లాడడానికి దిక్కు లేకుండా చేశాడు దేవుడే. క్షమించటంలో గొప్పవాడు అని చెప్పాలంటే ఎవరి పేరు చెప్పాలి చెప్పండి? యేసు కాకుండా ఒక పేరు చెప్పండి మీరు ఎవరైనా. క్షమ అనగానే ఎవరు జ్ఞాపకం రావాలి? అంటే క్షమాగుణం గురించి చెప్పాలంటే యేసు తప్ప దిక్కు లేకుండా చేశాడు ప్రపంచానికి. దయ, జాలి, ప్రేమ ఎవరి పేర్లు చెప్తారు? యేసు. చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు, ఓ పేరు చెప్పండి. యేసు కాకుండా అడుగుతున్నాను నేను, దిక్కులేదు సమాజానికి. అందుకేనండి ఈ ఖ్యాతులన్నీ యేసుకొచ్చేసరికి, యేసుకొచ్చిన ఈ పేరును తట్టుకోలేక ఒకడేమో పుట్టలేదంటాడు, ఒకడేమో చరిత్రలో రాయబడలేదంటాడు. మొదటి ప్రసంగంలో మీరు ఉన్నారు కదా, ఒక తెంగరోడు ఉన్నాడు, చచ్చిపోయాడండి. వాడు డర్బన్ సిటీ దక్షిణాఫ్రికాలో ఉండేవాడు. వాడేమనేవాడు అంటే, నాగరికత కలిగిన ఏ దేశంలోనైనా సరే బైబిల్ తప్పని నేను నిరూపిస్తానని చాలా మంది ఏమి నేర్చుకొని పాస్టర్లను ఓడించాడు. అహ్మద్ దీదాద్ వాడి పేరు. చాలా మందిని ఓడించేశాడండి. ఓడించాడు. ఆ కాలంలోనే మా తండ్రి గారు వచ్చారు, జయశాల్ గారు. ఒరే, ప్రపంచంలో ఉన్న పాస్టర్స్ని అందరిని ఓడిస్తున్నావు కదా, నీ దగ్గరికి పిలుచుకుని, ఒరే నేను ఒక చిన్న కండిషన్ పెడుతున్నాను, నేను ఇప్పుడు నీతో పోటీకి సిద్ధం. బైబిల్ నువ్వు తప్పు అంటున్నావు కదా, బైబిల్లో నువ్వు అసలు ఓడించేస్తానంటున్నావు, బైబిల్లో ఉన్నవన్నీ తప్పులు అంటున్నావు కదా, నేను ఇప్పుడు బైబిల్ పక్షాన్ని నిలబడుతున్నాను, 2 నిమిషాల్లో నిన్ను ఓడిస్తానని రాశాడు. లెటర్ రాశాడు డైరెక్ట్గా వాడికే, అర్బన్ సిటీకి లెటర్ వెళ్ళింది. పోటీకి వచ్చేస్తానని అన్నాడు. విజయవాడలో ఏర్పాట్లు చేశారు. గ్రౌండ్లో ఆయన మా డాడీ గారు వచ్చి కూర్చున్నారు. అలాగా వాడు రాలేదు, ఎప్పటికే రావట్లేదు. ఆ రోజేనండి వాడిని ఓడించారండి. ఓడిపోయాడు. పందానికి వస్తానని ఒప్పుకొని రాలేదు కనుక వాడు ఏమైపోయాడు? ఓడిపోయాడని డిక్లేర్ చేసి ఆ రోజు ఇచ్చారండి మా తండ్రి గారికి. జైశాలి అన్న టైటిల్ ఆ రోజు వచ్చింది. చాలా మందికి తెలియక ఆయన గురించి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ప్రపంచాన్ని ఓడించి ప్రపంచ క్రైస్తవ్యం మీద కత్తి కట్టి ప్రపంచ క్రైస్తవ్యంలో ఉన్న పెద్ద పెద్ద పాస్టర్లను ఓడించి బైబిల్ తప్పని నిరూపిస్తున్న వాడిని రా విజయవాడకని పిలిచి, విజయవాడ గ్రౌండ్లో బహిరంగ మీటింగ్ ఏర్పాటు చేసి ఆ రోజు పెద్ద పెద్ద పాంప్లెట్లు వేసి వాడికి నాకు పోటీ, నువ్వు ఓడిపోయినట్టుగా డిక్లేర్ చేస్తున్నావు, నోరు మూసుకుని ఇప్పటి నుంచి నువ్వు బైబిల్ గురించి మాట్లాడడానికి రాకూడదు అని లెటర్ రాయగానేనండి ఇమీడియట్గా కాళ్ళు చేతులు పడి మంచాన పడ్డాడు. స్ట్రోక్. ఓడిపోయాడండి. కాళ్ళు చేతులు పడి మంచాన పడి కుల్లి చచ్చాడు. ఇతను ఎందుకు జ్ఞాపకం చేశాను తెలుసండి? ఈ సందర్భంలో యేసును ఢీకోవాలని, బైబిల్ను ఢీకోవాలని సామ్రాజ్యాలే దండెత్తి సామ్రాజ్యాలే యేసు మీదకి వచ్చి నేల రాలిపోయాయి. ఆఫ్టర్ ఆల్ తెలుగు రాష్ట్రాల్లో పుట్టి చదువుకొని వీళ్ళు యేసు లేడు, యేసు తప్పంటే ఆయనకు ఒరిగేదేముంది చెప్పండి? ఆయనకు ఒరిగేదేముంది? ఇంకో మాట చెప్తాను ఇప్పుడు. యేసుక్రీస్తుల వారి గొప్పతనం, యేసు లేకుండా తొలి ప్రసంగంలో మీరు ఉన్నారు కదా, ప్రతి వాని మోకాలు యేసునామాన్ని ఏం చేయాలి? వంగాలి. వంచాడు. ఎంత మంచి పాట చేశారో ఈ పాట చూడండి. పాటలో యేసు యొక్క గొప్పతనం ఏంటో, యేసు యొక్క ఖ్యాతి ఏంటో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. తర్వాత కాస్త చరిత్రలోకి తీసుకెళ్తాను. ఈ చరిత్రలో లేడు, చరిత్రకారులు రాయలేదు అంటున్నారు కదా. మనం బైబిల్ చెబుతాం, చరిత్ర చెబుతాం, మనకు అన్నీ వచ్చు, అన్నీ చూపిస్తాను నేను. పాట చూడండి ఒకసారి. యేసుక్రీస్తుల వారి ఘనత ఏంటో, యేసుక్రీస్తుల వారి ఖ్యాతి ఏంటో, ఆయనకి దేవుడిచ్చిన కిరీటం ఎంత గొప్పదో ఒక్కసారి మీరు పాట చూడండి. యేసు కావాలి, భూమి అమ్ముకోవాలి, ఎవరు కావాలి? యేసు కావాలి. ఇళ్ల స్థలం కొనుక్కోవాలి, ఎవరు కావాలి?
యేసు కావాలి. యేసు లేకుండా ఏమీ జరగదు. చరిత్రలో యేసు లేడు అంటాడు. చిత్రం ఏంటంటేనండి, యూట్యూబ్లోకి వచ్చి ప్రసంగాలు చేస్తున్న వీళ్ళకి కూడా డేట్ వేయకుండా ముందుకు జరగదు. అంటే డేట్ వేస్తున్నాడు అంటే ఎవరిని ఒప్పుకోవాలి? యేసుని ఒప్పుకోవాలి. శకపురుషుడు కదండి. ఆ పాట మీకు అర్థమైందో లేదో. ఆస్కార్ అవార్డులు ఇస్తారండి బాగా నటిస్తే. ఈ సంవత్సరం ఒకరికి ఇస్తారు, వచ్చే సంవత్సరం ఇంకొకరికి ఇస్తారు. భారతరత్న ఇస్తారు, చాలామందికి ఇచ్చారు. ఏమంటే ఆస్కార్ అవార్డులు చాలామందికి ఇచ్చారు. పద్మశ్రీలు, పద్మభూషణలు చాలామందికి ఇస్తారు, ఒకరు ఉండరు. కానీ శకపురుషుడు ఒకడే, ఆయనే యేసు. మరొకరిని చెప్పండి, ఈయన కాకుండా ఇంకో శకపురుషుడు ఉన్నాడండి, ఇంకోలాగా డేట్లు వేసుకోవచ్చండి. ఎవడున్నాడు లోకానికి? ప్రతి వాని మోకాలు యేసునామన్న వంగాలి అంటే ఇదే. ఆయన లేకుండా నీకు దిక్కు లేదురా అన్నాడు దేవుడు. ఆయన లేడట. చరిత్ర 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 అనేది ఏమిటి? చరిత్ర చరిత్ర అని చచ్చిపోతాను. వీళ్ళందరికీ ఒక మాట్లాడుతున్నాను. చరిత్రను కూడా 2 రకాలుగా విరగొట్టారు. ఏంటి? క్రీస్తుకు పూర్వం చరిత్ర, క్రీస్తు శకం చరిత్ర. ఇప్పుడు నేను అడుగుతున్నాను, చరిత్ర నా క్రీస్తుకి అవసరమా? నీ చరిత్రకే నా క్రీస్తు అవసరమా? ఇప్పుడు చెప్పండి. డేట్ అయ్యకుండా చరిత్ర రాయి, అప్పుడు అనాలి చరిత్రకు క్రీస్తు అవసరం లేదని. నువ్వు రాసుకోవాలంటే యేసు కావాలి, చరిత్రలో యేసు లేడంటావా? ఇంకో మాట చెప్పనండి, సూపర్ ఇది. యేసును ఈ లోకానికి పంపించింది పరలోకంలో ఉన్న కన్న తండ్రి. ఈ విప్లవాన్ని యేసుతో ప్రారంభించింది ఈ సృష్టిని కలిగించిన సృష్టికర్త. ఈ విప్లవాన్ని ఆపడానికి తొలి శతాబ్దంలో కొంతమంది కుట్ర చేశారండి. ఇలా విస్తరించిపోతుంది క్రైస్తవ్యం. ఆ రోజు ఏమండి రూలింగ్లో ఉన్నది రోమా సామ్రాజ్యం. ఇప్పుడు చెప్తాను, చరిత్రలో యేసు లేడు అంటున్నారు కదా, ప్రతి ఒక్కడు ఈ చరిత్ర వినాలి. యేసు ఎప్పుడున్నాడు ఈ లోకంలో? యేసు ఎప్పుడు బ్రతికాడు ఈ సామ్రాజ్యంలో? అంటే ఒక మాట మీకు అర్థం కావాలి. ఈ లోకాన్ని పరిపాలించిన సింహాసనాలైనా అధికారాలైనా దేవుని వలన నిర్ణయించబడతాయి అని మీరు ప్రారంభంలో ఒక వచనం చదువుకున్నారు కదా కొలసి పత్రికలో. ఈ ప్రపంచాన్ని ఎవర్రా పరిపాలించారంటే, చరిత్రలోకి వెళ్తున్నాను, ఇప్పుడు చరిత్రలోకి వస్తున్నాను నేను. ప్రపంచాన్ని ఎవరు పరిపాలించారు అంటే, మొట్టమొదటి మహాసామ్రాజ్యం ఏమని ప్రపంచాన్ని పరిపాలించింది. దాని పేరు బబులోను మహాసామ్రాజ్యం. జాగ్రత్తగా వినండి. ఆ తర్వాత ఇంకొక సామ్రాజ్యం వచ్చింది, అది వెళ్ళిపోయింది, అది కూలిపోయిన తర్వాత మరొకరు వచ్చారు, మాదియా పారసీకులు. ఆ తర్వాత మరొక సామ్రాజ్యం వచ్చింది, గ్రీకు సామ్రాజ్యం, అలెగ్జాండర్ ది గ్రేట్ అన్నారు. ఆ తర్వాత వచ్చిందండి మరొక సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం. ఆ తర్వాత వచ్చిందే సూర్యుడు అస్తమించిన మహాసామ్రాజ్యం, బ్రిటిష్ సామ్రాజ్యం. మొదటి ఏమండి ఇప్పుడు నేను చెప్పాను కదా, బబులోను కానివ్వండి, మాదీయ పారసీకులు కానివ్వండి, గ్రీకులు కానివ్వండి, ఆ తర్వాత వచ్చిన రోమన్ ఎంపైరిజం, రోమా ప్రభుత్వం. దీని గురించి కూడా దేవుడు బైబిల్లో రాయించాడు. చరిత్ర తెలియకపోతే బైబిల్ దగ్గరికి రావాలి ఎవడైనా సరే. ఈ 4 మహాసామ్రాజ్యాల గురించి ఎప్పుడు చెప్పేశాడో తెలుసండి దేవుడు? క్రీస్తుకు పూర్వం దానియేలు గ్రంథంలో ఆ రోజు మొదటి చక్రవర్తి అయిన నెబుకద్నెజరుకు ఒక కళ వచ్చింది. ఆ కళలో ఒక ప్రతిమ కనపడింది. ఆ ప్రతిమలో ఏమంటే శిరస్సేమో బంగారంతో ఉందట, తర్వాత వెండట, తర్వాత ఇనుమట, తర్వాత ఇత్తడట, ఆ తర్వాత ఇనుము ఏమంటే తర్వాత మట్టితో కలిసిన పాదాలు కలిగిన ఒక ప్రతిమ నాకు కనబడింది. ఏమంటే కళలో నాకు ఈ ప్రతిమ కనబడింది, దాని భావం ఏంటో నాకు అర్థమవటం లేదు అన్నప్పుడు ఆ భావం చెప్పే వ్యక్తి ఒక అతను ఉన్నాడని తీసుకొచ్చారు. ఎవరిని? దానియేలును. ఆ దానియేలు తీసుకొచ్చి ఆ ప్రతిమల గురించి వివరించుకుంటూ వచ్చాడు. రాజా, ఆ మొదట కనబడుతున్న బంగారం మీ సామ్రాజ్యమే బబులోను. తర్వాత మరొక వీక్ సామ్రాజ్యం వచ్చింది, వెండి, ఇత్తడి, బంగారము, ఇనుము, మట్టి. అంటే మీ తర్వాత మరొక 4 సామ్రాజ్యాలు రాబోతున్నాయి. మీరు బబులోని సామ్రాజ్యం అయితే తర్వాత మాదీయ పారసీకులు వస్తారు, ఆ తర్వాత గ్రీక్ వస్తుంది, ఆ తర్వాత రోమా సామ్రాజ్యం వస్తుంది. అదే దేవుడు ముందుగా మీకు చూపించాడు అని చెప్పి మీకు ఇంకొక షాకింగ్ న్యూస్ చెప్తున్నాను రాజా. దేవుడు మీతో చెప్పమన్నాడు. ఏంటయ్యా అంటే, ఒక్కసారి ఆ వచనం చదవండి. ఇది నెరవేరిందో, చరిత్రలో ఇది ఉందో లేదో, చరిత్రలో యేసు ఉన్నాడో లేడో ఎంత బాగా బయటకు వస్తుందో విషయం చూడండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44వ వచనం చూడండి. ఆ రాజుల కాలములలో, ఆ రాజులు అంటే ఎవరైపోవాలి? బబులోను అయిపోవాలి, మాదీయ పారసీకుల కోరేస్ అయిపోవాలి, ఆ తర్వాత గ్రీక్ అయిపోవాలి, ఆ తర్వాత హేరోదులు వీళ్ళు రావాలి, రోమన్. ఇదంతా అయిపోయిన తర్వాత ఈ 4 సామ్రాజ్యాలు ప్రపంచాన్ని పరిపాలిస్తున్న కాలంలో, ఆ రాజుల కాలంలో అంటే చివరి సామ్రాజ్యమైన రోమా సామ్రాజ్యపు కాలంలో అని అర్థం. చదువుదాం. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు
ఒక రాజ్యమును స్థాపించును, దానికి అన్నటికీ నాశనము కలగదు. రాజా, నీ బబులోన్ అయితే ఎగిరిపోద్ది కొద్ది రోజుల్లో, మాదీ పార్సికల రాజ్యం ఎగిరిపోద్ది, గ్రీకు సామ్రాజ్యం ఎగిరిపోద్ది, అలెగ్జాండర్ ది గ్రేట్ ఏది ఆ సామ్రాజ్యం ఏది, రోమా సామ్రాజ్యం ఏది, ఏడు బ్రిటిష్ మహాసామ్రాజ్యం తర్వాత ఏలింది కదా, మన భారతదేశాన్ని కూడా వాళ్ళు చెరపట్టారు కదా. ఏరండి ఆ సామ్రాజ్యాలన్నీ ఏవి, ఇవన్నీ వెళ్ళిపోతాయి మహారాజా. ఇప్పుడు చెప్తున్నాడు అసలు విషయం. ఆ రాజుల కాలంలో పరలోక బంధన దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి అన్నటికీ నాశనము కలగదు, ఆ రాజ్యము దాన్ని పొందిన వారికే తప్ప మరి ఎవరికీ చెందదు, అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలన చేయును గాని అది యుగ యుగములు నిలుచును. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టగా తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందుగా జరగబో సంగతి రాజుకు చెప్పాడు. జాగ్రత్తగా వినాలి. ముందు జరగబోయే సంగతులన్నీ రాజుగా మీకు చెప్పాడు. ఏంటయ్యా జరగబోతున్నాయంటే, మీ సామ్రాజ్యం పోతుంది, మాదీయ సామ్రాజ్యం పోతుంది, ఆ తర్వాత గ్రీకు పోతుంది, ఆ తర్వాత రోమా సామ్రాజ్యం వస్తుంది. ఆ రోమా సామ్రాజ్య కాలంలో దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుల వారితో ఒక రాజ్యాన్ని కట్టబోతున్నాడు, దానికి ఎన్నటికీ నాశనము కలగదు. అంటే యేసు ఈ లోకానికి ఎవరి కాలంలో వస్తాడని ముందుగానే దానియేలు గారు చెప్తున్నారు. చెప్పండి ఇప్పుడు. రోమా సామ్రాజ్య కాలంలో, జాగ్రత్తగా వినాలి, రోమా సామ్రాజ్య కాలంలో నా కొడుకు భూమి మీదకి వచ్చి ఒక రాజ్యాన్ని కడతాడు, అదే క్రీస్తు సామ్రాజ్యం, అదే ఇప్పుడు మీరు కూర్చుంటున్న సంఘం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, క్రైస్తవ్యం దీని గురించి చెప్పేశాడు. ఎప్పుడు ప్రారంభమవుతుందని చెప్పాడు? రోమా సామ్రాజ్యం, చిట్ట చివరి సామ్రాజ్యమైన రోమా సామ్రాజ్య కాలంలో యేసు రాజ్యం ప్రారంభమవుతుంది. అంటే లోకంలో యేసు ఎప్పుడు పుట్టాడు అంటే, ఎప్పుడు పుట్టాలి? రోమా పరిపాలనలో ఉన్నప్పుడు పుట్టాలి. అప్పుడే పుట్టాడా? తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తులవని ఎత్తుక్కుంటూ ఎవరి దగ్గరకు వచ్చారు? భారతదేశానికి వచ్చారా? ఎవరి దగ్గరకు వచ్చారు? హేరోదు. ఎవరు హేరోదు? ఎవరు హేరోదు? రోమా సామ్రాజ్యపు అధిపతి. బైబిల్ ఎంత క్లియర్గా చెప్పాడంటేనండి, అనగనగా ఎవడో ఉన్నాడట అనలేదు బైబిల్లో. ఎవడెవడు ఆ కాలంలో ఏ ఏ అధికారాలలో ఉన్నారో, ఎవడు ఏ అధికారంలో ఉన్న కాలంలో యేసు పుట్టాడో, ఎవడు రోమన్ ఎంపైరిజం అంటున్నారు కదా, రోమా మహాసామ్రాజ్యం అంటున్నారు కదా, ఒకసారి చరిత్రలోకి వెళ్ళి ఆ సామ్రాజ్యంలో ఉన్న ఎవరెవరు పరిపాలించారో లిస్టు తీయండి. బైబిల్లోకి వచ్చి అదే వాళ్ళ పేర్లే బైబిల్లో రాయబడి వాళ్ళ ముందే యేసు నిలబడ్డాడు అని బైబిల్లో ఉంది. ఇప్పుడు ఈ సామ్రాజ్యం ఉందని ఒప్పుకుంటే ఆ సామ్రాజ్యంలో పుట్టిన యేసును కూడా నువ్వేం చేయాలి? ఇప్పుడు ఒప్పుకోవాలి. మరి చరిత్రలో యేసు లేడంటున్నావేంటి రోమా సామ్రాజ్యం రాసుకుని? ఇప్పుడు ఎంత బాగుంది చూసి, ఎంత వెరుబోగులలో చూడండి. రోమా సామ్రాజ్యాన్ని రాసుకుంటారట, ఆ రోమా సామ్రాజ్యంలో ఏ రోజులు పరిపాలించారని రాసుకుంటారట, వాళ్ళ ముందు పుట్టిన, వాళ్ళ ముందు తిరిగిన, వాళ్ళ ముందు శిక్షలు వేయించుకున్న యేసు మాత్రం చరిత్రలో లేడట. ఇదేంటిది? ఇందాక చెప్పాను కదండి ఉదాహరణ. ఏంటి? వైఎస్ గారు ఉన్నారండి, ఆయన ప్రభుత్వం ఉందండి, మంత్రులు ఉన్నారండి, చంద్రబాబు నాయుడు లేడండి. చిచ్చి అస్సలు ఏమనాలంటే వీళ్ళని మెదడు మోకాల్లోకి జారిపోయింది అనాలా. రోమన్ ఎంపైరిజాన్ని ఒప్పుకుంటారట, హేరోదులను ఒప్పుకుంటారట. ఆ హేరోదులు ముందు నిలబడి, వాళ్ళ పిలాతు ముందు నిలబడి, వాళ్ళ పిలాతు వేసిన శిక్షకులోనైనా యేసు చరిత్రలో లేడట. ఏంటి బుర్రలేని పాటలు ఇవి? ఏం బుర్రలేని వాదనలు అండి ఇవి? ఎవరితో మాట్లాడతావంటే నువ్వు? చరిత్రలో యేసు లేడు, యేసుకు చరిత్ర లేదు, నువ్వు ఎవరితో మాట్లాడతావంటే ఏమి చదువుకున్న వాళ్ళతో మాట్లాడెళ్ళి. లోకమంతా చదివిన తర్వాత బైబిల్ చదివాం, ఏ రూట్లో వస్తావో రా, మా యేసు విజయకేతనాన్ని శిఖరాల మీద ఎగురేస్తూనే ఉంటాం. మేము వాక్యంతో ఎగరేస్తాం, యేసుని శిఖరాల మీద. ఇప్పుడు చెప్తానండి అసలు కదా. ఎంత ఇలాంటి వెరుబాగులు వస్తారని ఎంత స్పష్టంగా రాశాడంటే, నాయన రోమా సామ్రాజ్యం ఉంది కదా, ఆ కాలంలో ఎవడు హేరోదుగా ఉన్నాడు, ఎవడు చతుర్థాధిపతిగా ఉన్నాడు, ఎవడు సైన్యాధిపతిగా ఉన్నాడు, ఎవడు గవర్నర్గా ఉన్నాడో వాళ్ళ లిస్టు మొత్తం చెప్తాను ఆయన. వాళ్ళ కాలంలోనే నేను ఉన్నానన్నాడు యేసు. రాశాడా? రాశాడు. లూకాసు వార్త ఇప్పుడు చూడండి మీరు, ఎంత బాగుంటుంది. 3వ అధ్యాయం లూకాసు వార్త 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి.
ఇప్పుడు దానియేలు గారు చెప్పారు కదా, రోమా సామ్రాజ్యం వస్తుంది, ఆ రాజ్యకాలంలో యేసు వస్తాడు, అప్పుడు కడతాడు అన్నాడు కదా. ఈ రోమా సామ్రాజ్యాన్ని ఎవరెవరు ఎలా పరిపాలిస్తున్నాడో రాసి వాళ్ళ ముందుకే వచ్చాడు యేసు అని చెప్పాడు. ఇప్పుడు చూడండి లూకాసు వార్త 3వ అధ్యాయము మొదటి వచనం. ఎవరట ఏలుతున్నది? తిబెరి కైసరు. ఎవడు వీడు? రోమా చక్రవర్తులు ఉంటున్న కాలంలో ఒక పరిపాలనా విభాగాన్ని అందుకున్నవాడు. ఎంత బాగా రాస్తున్నాడు చూడండి, చదువుదాం. తిబెరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరం. డేట్ కాలంతో సహా చెప్తున్నాడు చూడండి. తిబెరి కైసరు ఉన్నారా అని చరిత్రకాలను అడగండి. ఇప్పుడు మీరు ఎందుకో ప్రసంగం వింటున్నప్పుడు ఇట్లా వచ్చేస్తుంది, వికీపీడియా వచ్చేస్తుంది. వాడు పరిపాలిస్తున్న కాలంలో ఎంత బాగా చెప్తున్నాడు చూడండి, 15వ సంవత్సరం. వాడి పరిపాలన ఎంతకాలం చేశాడు? వాడి పరిపాలనలో కరెక్ట్గా 15వ సంవత్సరాన్న ఇందిరాగాంధీ గారి పరిపాలన మనకు తెలుసు, రాజీవ్ గాంధీ గారి పరిపాలన మనకు తెలుసు, వైఎస్ గారి పరిపాలన మనకు తెలుసు. ఇలా పరిపాలిస్తున్నారు వాళ్ళు. కొంత పీరియడ్ పరిపాలించారు. వైఎస్ గారు 9 సంవత్సరాలు ఏకదాటికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన 9 సంవత్సరాల్లో 3వ సంవత్సరాన్ని ఇది జరిగింది అని చెప్తారు కదా చరిత్ర రాయాలంటే. ఇప్పుడు తిబెరి కైసరు ఏలుతున్న కాలంలో వాడి పరిపాలనలో 15వ సంవత్సరాన్ని ఏం జరిగిందో చెప్తున్నాడు బైబిల్లో. కథలు రాశారా బైబిల్లో? చరిత్ర లేదా బైబిల్లో? ఇప్పుడు చూడండి ఎంత బాగా చెప్తాడో. యోదయకు పొంతు ఫిలాతు అధిపతిగాను. రోమన్ ఎంపైర్ అనగానే సామ్రాజ్యం కదా, ఆ సామ్రాజ్యం మళ్ళీ దేశాలు ఉంటాయి కదా, ఆ దేశాలలో మళ్ళీ ప్రాంతాలు ఉంటాయి కదా. ఏ ప్రాంతానికి ఎవడు అధిపతిగా ఉన్నాడో చెప్పేస్తున్నాడు. చదువుతాం, జాగ్రత్త చదువుతాం చూడండి. యోదయకు పొంతు ఫిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతురయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేనే దేశమునకు లుసానియా అధిపతిగాను, అన్నయు కైఫయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలం ఇదిగో ఈ అధికారులంతా కూడా పరిపాలనలో ఉన్న కాలం. చరిత్ర కాదా ఇది? అశోకుడు పరిపాలించిన కాలం చరిత్రేనా? విజయనగర మహాసామ్రాజ్యాన్ని పరిపాలించిన కాలం చరిత్రేనా? రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించిన కాలం చరిత్రేనా? చరిత్రలో లేడంటున్నావేంటి యేసు? చరిత్రే. అదే చరిత్రలో బాప్తిస్మ ఇచ్చి యోహాను దగ్గరికి వాక్యం వచ్చింది. ఆ బాప్తిస్మ ఇచ్చి యోహాను యేసు గురించి ముందుగానే ప్రకటించాడు. ఇదిగో ఈ హేరోదు దగ్గరికే, ఈ పిలాతు దగ్గరికే యేసు ఆ రోజు శిక్షల కోసం ముందు నిలబడ్డాడు. చరిత్రలో లేడా? ఎంత దారుణం అండి. ఇంకా చెప్పనండి, ఇంకా నేను మరీ అంత డెడ్ చీప్గా వెళ్ళాలనుకోలేదండి. అంటే కొంతమంది ఏం చేశారంటే మా యేసుప్రభు ఉన్నాడు అనడానికి యేసుప్రభు సమాధి, మా యేసుప్రభు ఉన్నాడు అనడానికి యేసుప్రభు పుట్టిన చోట ఒక డెకరేషన్ చేసి ఏదో ప్లాట్ఫామ్ కింద కట్టారు, దాన్ని చూపించటం. లేఖనాలలో కాలంలో యేసు. ఇప్పుడు సమాధి చూపించామనుకోండి, మీరే కట్టేశారు, మీరే డెకరేషన్ చేశారు, ఆ సమాధి మేమెందుకు నమ్ముతా ఉంటాడు. ఇప్పుడు కాలాన్ని మారుస్తాడా? ఈ చరిత్రను మారుస్తాడా? ఈ హేరోదు చతుర్థాధిపతి తిబెరి కైసరు లేడంటాడా? కైఫా లేడంటాడా? అన్నయ్య లేడంటాడా? సమాధులో ఏవో చూపించామనుకోండి, మీరు కట్టేశారంటాడు. ఇప్పుడు కాలాన్ని మారుస్తారా? బోల్డని ఫోటోలు ఉన్నాయి. ఇజ్రాయెల్కి వెళ్ళిపోతే, యెరూషలేంకి వెళ్ళిపోతే అబ్రహాం గారు ఉన్నది, యాకోబు ఉన్నది, యాకోబు బావి. ఎన్ని లేవండి ఆధారాలు, భౌగోళిక ఆధారాలు. చరిత్రలో లేడు. వెర్రుబాగుల వాదనిది. ఎంత క్లియర్గా దేవుడు చరిత్ర రాసుకుంటూ వస్తున్నాడు చూడండి బైబిల్లో. 4 సామ్రాజ్యాలు ఉంటాయి. ఆ చివరి సామ్రాజ్యంలో యేసు పుడతాడు. వాళ్ళు పరిపాలిస్తున్న ఎవరెవరు ఏ అధికారంలో ఉన్నాడు చెప్పాడు. ఆ కాలంలో యేసు పుట్టాడు. ఆ కాలంలో యేసు పుట్టి ఆ రోమా సామ్రాజ్యాన్ని ఢీకొట్టి దానిని పగులగొట్టి ఒక మహాసామ్రాజ్యాన్ని ఆ సామ్రాజ్యం కాలంలోనూ కట్టాడు. అదే క్రీస్తు సంఘం. ఈరోజు మీరు నేను ఉన్నది ఆ మహాసామ్రాజ్యంలోనే, ఆ మహాప్రభు కట్టిన మహాసామ్రాజ్యంలోనే ఈరోజు మీరు నేను ఉన్నాం. ఇలా కడుపు అంటే ఏంటి చెప్తాను ఇప్పుడు, సూపర్ తీసుకెళ్తాను బైబిల్లోకి. రోమా సామ్రాజ్య కాలంలో ఢీ కొడుతున్నాడండి, సామ్రాజ్యాన్ని కడుతున్నాడు, రాజ్యం కట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. యేసు బోధల కంటే ఆ రోజు ప్రపంచం గింగురమంటుంది. ఒక విషయం చెప్పనండి, యేసును పట్టుకురండి అని పోలీసులను పంపించారు. ప్రసంగం చేస్తున్నప్పుడు పట్టుకోవడానికి వెళ్ళారండి పోలీసులు. ఈ రోమ సామ్రాజ్యం పోలీసు వాళ్ళు వెళ్ళారు పట్టుకోవడానికి. ప్రసంగం చేస్తున్నాడు. ప్రసంగం మధ్యలో ఏం పట్టుకుంటారని ప్రసంగం దగ్గర కూర్చొని వింటూ ఉండిపోయారు వీళ్ళు.
ఆయన ప్రసంగం దెబ్బకండి బంట్రోతులు మారిపోయి, అమ్మో ఆయన మాట్లాడినట్టు ఎవడో మాట్లాడలేదు, ఆయన పట్టుకోలేదని తిరిగి వెళ్ళిపోయారు. అది యేసంటే. యేసు మాటలు వింటే పోలీసులు మారుతారు, యేసు మాటలు వింటే బంట్రోతులు మారిపోతారు. ఏమంటే ఆ రోజు ప్రపంచానికంటే రోమ ప్రభుత్వం తలలు పట్టుకుంటుంది. ఎలా కాపాలి యేసుని, ఎలా కాపాలి? ఏమంటే ఈ రోజు వీళ్ళేటండి చిన్న ఏమంటే ఏమి తెలియని ఏమంటే తెలుగు రాష్ట్రంలో ఏదో మూల ఉన్న వాళ్ళు ఇల్లు రోమా సామ్రాజ్యం ట్రై చేస్తుంది యేసుని ఆపనాక. ఆ రోజు ఏంటి ఇలా విస్తరించిపోతున్నాడు, ఏంటి ఈయన మాటల్లో ఉన్న శక్తి ఏంటి, అందరూ ఈయన దగ్గరికి వెళ్ళిపోతున్నారు, అందరూ ఈయన నమ్మేస్తున్నారు, ఇక మేము తట్టుకోలేకపోతున్నాం. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు ఒక భయంకరమైన కుట్ర పన్నారండి. కుట్ర ప్రకారం చంపేశారు. ఆ తర్వాత అపోస్తులు వచ్చారు. అపోస్తుల కాలంలో ఏమంటే యేసు పోయాడు రా బాబు అయిపోయింది అనుకుంటుంటే ఏమంటే యేసుకు డబల్ చేస్తున్నారు ఈ 12 మంది. ఏ మూలకెళ్ళిపోయిన యేసు, ఏ మూలకెళ్ళిపోయిన యేసు, యేసు యేసు యేసు, రోమా సామ్రాజ్యం అంతా యేసు 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 అంటుంటే తట్టుకోలేకపోయారు. నామస్మరణకు ఆ రోజు రోమా సామ్రాజ్యం దిగి ఏమంటున్నారు తెలుసండి, యేసుని చంపాం కదా ఇప్పుడు అయిపోయింది అనుకున్నాం, కానీ శిష్యులు బయలుదేరారు. ఇప్పుడు ఏం చేద్దామంటే శిష్యులందరినీ ఒక చోటకి పట్టుకొచ్చి చంపేద్దాం అని ప్లాన్ వేశారండి. ప్లాన్ వేసినప్పుడు ఏం జరిగిందో తెలుసా? అక్కడ ఆ కాలంలో ఆ ప్రధాన యాజకుల్లో, శాస్త్రుల్లో ఒక మంచి భక్తిపరుడు ఒక అతను ఉన్నాడు, గమలీయులు. అతను అన్నాడు, అయ్యా మీరు ఆల్రెడీ ఒకసారి యేసును చంపి తప్పు చేశారు, ఇప్పుడు ఈ శిష్యులు లేచారు, వీళ్ళని చంపేస్తానంటున్నారు. నా అనాలిసిస్ ప్రకారం, నాకు తెలిసిన దాని ప్రకారం మాట్లాడుతున్నాను, దేవుడిని కాస్త ఎరిగిన వాడిగా మీకు ఒక హెచ్చరిక చేస్తున్నానని ఒక హెచ్చరిక చేశాడు. ఏంటో తెలుసా? ఈ యేసుక్రీస్తుల వారి విప్లవాన్ని మీరు అణచటానికి ట్రై చేస్తున్నారు. యేసుని చంపారు, తర్వాత అపోస్తులు వచ్చారు, వీళ్ళని చంపుతానంటున్నారు. కానీ మీకు తెలియవలసిన ఒక సంగతి ఉంది. ఏంటంటే ఏ విప్లవం అయినా మానవుడు ప్రారంభించాడు అంటే ఆ మనిషి చచ్చిపోగానే ఆ విప్లవం చల్లారిపోతుంది. మన కళ్ళ మీద ఆల్రెడీ 2-3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయని ఒక 2 ఎగ్జాంపుల్ పెట్టాడు వాళ్ళ ముందు. దూదా అనేవాడు ఒకడు లేచాడు, ఒక 100 మందిని వెనకేసుకున్నాడు, ఒక సామ్రాజ్యాన్ని కట్టుకున్నాడు, రోమా సామ్రాజ్యం మీద తిరుగుబాటు జెండా ఎగరవేశాడు. కానీ రోమా సామ్రాజ్యం వాడిని పట్టుకుని చంపగానే ఆ విప్లవం చల్లారిపోయింది. తర్వాత మరొకడు యోధా అనేవాడు లేచాడు, వాడిలాగే చాలా మంది వెనకాలేసుకున్నాడు, కొంతకాలానికి వాడి చచ్చిపోయాడు, వాడి విప్లవం ఆరిపోయింది. ఇక్కడ మనందరికీ భయం వేస్తున్న సంగతి ఏంటంటే యేసును చంపాం, కానీ యేసు తర్వాత ఈ విప్లవం ఆగకుండా వర్ధిల్లుతుంది. అంటే ఈ విప్లవం వెనకాల మనుషులు లేరు, ఈ విప్లవాన్ని ప్రారంభించింది మనిషి కాదు, దీని వెనకున్నది ఎవరో తెలుసా? సాక్షాత్తు దేవుడు. ఒక్కవేళ గనక మీరు దేవుడికి ఎదురెళ్తున్నారేమో చూసుకోండి, పోతారు మీరు అందరూ అన్నాడండి. అంటే ఈరోజు యేసును ఆపాలనుకున్నా, యేసు రేపిన ఈ విప్లవం, మహా సామ్రాజ్యం, రాజ్యం, ఈ మారుతున్న ఈ మనుషులను ఆపాలనుకున్నా ఎవరికి ఎదురెళ్తున్నారో తెలుసా? అందరూ దేవునికి ఎదురెళ్తున్నారు. చూస్తారా ఎంత ఆనందాన్ని ఇస్తుందండి ఆ వచనం. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయము 33 నుంచి చదువుదాం, త్వరగా ముగిద్దాం. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయము, ఏమండి 5వ అధ్యాయము 33. వారి మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని, ఏంటి ఇంతకీ కోపం అంటే? ఏమంటే పేతురుని అపోస్తుల్ని చెరసాల్లో వేసినా సరే వాళ్ళు మాట వింటం లేదు. మీరు ఏమైనా చేసుకోండి బాయ్, మేము యేసు గురించి చెప్తామంటున్నారు వాళ్ళు. ఆ మాటకు వీళ్ళకి భయంకరమైన కోపం వచ్చింది. యేసును ప్రకటించటం మానరా, మేము చంపేస్తామన్నా మానరా, జైల్లో వేసేస్తామన్నా మానరా, ఇవి మీకేంటయ్యా ఇంత పిచ్చి అంటే? మా పిచ్చి యేసు, ఆయన నేర్పిన మాట మేము ప్రకటించటం మానం అనగానేనండి వాళ్ళకి భయంకరమైన కోపం వచ్చింది. చంపేయాలని ప్లాన్ చేశారండి. చంపేయాలని ప్లాన్ చేసినప్పుడు ఇక్కడ ఒక అతను లేచాడు చూడండి. 34 సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును ధర్మశాస్త్రోపదేశకుడైన గమలీయేలు ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచుడని వారితో ఇట్లనెను, ఇశ్రాయేలులారా, ఈ మనుషులను, మీ మనుషుల విషయమై మీరేమి చేయబోచున్నారో జాగ్రత్తగా చూసుకోనండి. ఈ దినములకు మునుపు దూదా అనేవాడు ఒకడు లేచి తాను గొప్పవాడనని చెప్పుకొని ఇంచుమించు 100 మంది మనుషులను వానితో కలుసుకొని వాడు చంపబడెను. వానికి లోబడిన వారందరూ చెదిరి వ్యర్థులైపోయిరి. వాడు చచ్చిపోగానే అందరూ చెదిరిపోయారు. మరి యేసు చచ్చిపోగానే, యేసు నిజంగా ఆ వ్యక్తే ఈ విప్లవాన్ని ప్రారంభిస్తే ఈ విప్లవం కూడా చచ్చిపోవాలి. ఆగటం లేదు, విస్తరిస్తుంది. అంటే అమ్మో ఇది మనుషుల వల్ల కలిగింది ఏం కాదేమో. చూడండి ఎంత బాగుంటుంది. తర్వాత వచ్చిన 37. వానికి తరువాత
గలిలయుడైన యోధా అని ఒకడు వచ్చి ప్రజలు తనతో కూడా తిరుగుబాటు చేసి ప్రేరేపించెను, వాడు కూడా నశించెను, వానికి లోబడిన వారందరిని చెదిరిపోయిరి. 38 కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయనా. ఒకవేళ నిజంగా ఇది యేసు అని ఒక మనిషి స్టార్ట్ చేస్తే అది ఎలాగో అతను చచ్చిపోయాడు కనుక ఇది కూడా ఏమంటే వ్యర్థమైపోతుంది. మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు, వీళ్ళని చంపాల్సిన అవసరం లేదు, అసలతనే చచ్చిపోయాడు కదా, ఇది కూడా వ్యర్థమైపోతుంది కనుక మీరు ఈ మనుషులను చంపకండి. తర్వాత ఏమంటున్నాడు చూడండి, అండర్లైన్ చేసుకోండి. ఇది దేవుని వలన కలిగిందా ఈ విప్లవం, ఈ మనుషులను మార్చటం, ఈ మనుషులను దేవుని వైపు త్రిప్పటం, ఇది దేవుని వలన కలిగిందా? దీన్ని ఆపటం ఎవడి వలన కాదు, రోమా సామ్రాజ్యపు చక్రవర్తుల వలనే. కాకపోతే నీ వల్ల ఎంత, నువ్వెవడు అసలు విప్లవాన్ని ఆపడానికి? తర్వాత మాట చూడండి ఎంత బాగుంటుందో, మీరు ఒకవేళ దేవునితో పోరాడు వారగుదురేమో సుమి. దైవ కార్యక్రమాలు ఆపాలని మీరు దేవుడికి ఎదురెళ్తున్నారేమో జాగ్రత్త, దేవునికి ఎదురెళ్తున్నారేమో జాగ్రత్త. ఫోటోలు చూపించండి, ఫోటోలు రెడీ చేయండి. మీకు మాట చెప్తానండి, మనం ఎంత చెప్పినా సరే అండి, మూర్ఖులు కదండి వీళ్ళు ఏమంటారంటే, మీ బైబిల్లో అన్నీ అలాగే ఉంటాయి బ్రదర్, అంతే కదా, ఏమంటారు? మీ బైబిల్లో అన్నీ అలాగే ఉంటాయి, మీ బైబిల్లో అన్నీ అలాగే ఉంటాయి, మీ బైబిల్లో అన్నీ అలాగే ఉంటాయి. 2 నిమిషాలు బైబిల్ని విడిచిపెట్టి బయటకు వస్తున్నాను. రోమా చక్రవర్తుల దగ్గరికి వెళ్తాను, మహాసామ్రాజ్యానికి నేను వెళ్తున్నాను. జాగ్రత్తగా నేను చెప్పినప్పుడు వెదురు కానీ రోమా సామ్రాజ్యం దగ్గరికి వెళ్తున్నాను. రోమా సామ్రాజ్యంలో సీజర్స్, మీకు చక్రవర్తులు మీకు తెలియదు కదండి, ఎంతమంది యేసుక్రీస్తుల వారి సామ్రాజ్యాన్ని హింసించారో అందులో ఒక చక్రవర్తి యేసుక్రీస్తుల వారిని అంగీకరించడం, అతడే ఈ క్రిస్మస్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం, ఇది చరిత్ర. ఇంకా నేను ఆ లోపలికి వెళ్ళను. ఇప్పుడు వీళ్ళు పర్టికులర్గా చరిత్రకారులే అంటున్నారు కదా. ఒక చరిత్రకారుడు ఉన్నాడండి, ఇతను రోమన్ చరిత్రకారుడు, రోమా సామ్రాజ్యంలో పుట్టిన ఒక చరిత్రకారుడు అండి. ఏమంటే అతను ఫోటో వేస్తారు చూడండి, ఫోటో మీకు స్క్రీన్ మీద వేస్తారు చూడండి, ఫోటో వేయండి. కనబడుతున్నాడు అండి అతను, కార్నెలియన్ టాసిటస్ అని చూడండి, పేరు చూడండి పైన, అదిగో. సారీ అండి, సరి కనపడటం లేదు నాకు. టాసిటస్ అని ఎక్కువగా అతని పేరు ప్రచారంలో ఉన్నది, టాసిటస్ అంటారు. కొంచెం పైకి ఎత్తండి, మీకు కనపడుతున్నాయి అవి, అతను పుట్టిన తేదీలు అవి వేశారు చూడండి. ఇతను ఎవరట? క్రీస్తు శకం 56లో పుట్టాడట. ఎప్పుడు పుట్టాడు ఇతను అంటే? యేసుప్రభు ఎప్పుడు చచ్చిపోయాడు? 33.5 కదండి చచ్చిపోతా. అంటే యేసుప్రభు పుట్టిన 20 సంవత్సరాల తర్వాత పుట్టాడు, సుమారుగా ఒక 20 సంవత్సరాల తర్వాత పుట్టాడు. 56లో పుట్టాడట. ఎప్పుడు మరణించాడట? 120లో చచ్చిపోయాడు. తర్వాత ఆ కిందకి వెళ్ళేసరికి ఇతను ఎవరని రాశారు చూడండి అక్కడ. అబ్బా పోయింది, దాన్ని ఎందుకు ముట్టుకుంటున్నారా? చరిత్రకారుడు. అతను ఎవరట? చరిత్రకారుడు, హిస్టోరియన్. కాకమ్మ కథలు చెప్పడం లేదు, రైట్? ఏమండి నీకు చరిత్రలోకి వెళ్ళిపోతాను, చరిత్రే కావాలంటున్నావు కనుక ఇప్పుడు చరిత్రను తెచ్చాను. ఇప్పుడు ఇతను ఏమండి సుమారుగా 56లో పుట్టాడు, 120లో చచ్చిపోయాడు, సుమారు ఒక 70-80 సంవత్సరాలు బ్రతికాడు అండి. ఇతను ఎవరు అంటే రోమా సామ్రాజ్యపు చక్రవర్తి, రోమా సామ్రాజ్యపు చరిత్రకారుడు. అతని ప్రొఫెషన్ కూడా వేశారు అక్కడ కింద. ఇదంతా కూడా నెట్లో ఉన్న సమాచారం. ఇప్పుడు ఇతను ఏమండి ఒక పుస్తకం రాశాడండి. ఇతను చాలా రచనలు రాశాడు, చాలా రచనలు ఉంటాయి. ఇప్పుడు కింద ఫోటోలోకి వెళితే అతను ఏవేవి రచనలు రాశాడో ఉంటుందండి. అందులో ఇతను 2వ రచన ఉంటుంది. ఇతను రాసిన పుస్తకాలలో రాసిన రచనలలో 2వ రచన ఉంటుందండి. ఆ రచనకు ఒక పేరు ఉంటుంది, అన్నల్స్ అని ఉంటుందండి. కొడితే నెట్లో అతని రచనలు కూడా వచ్చాయి. అన్నల్స్ అని ఒక రచయితలు రాశాడు. ఇందులో ఈ అన్నల్స్ అనే రచనలలో 15వ పుస్తకం అండి. 15వ పుస్తకము 44వ అధ్యాయం. ఆ పుస్తకం తెప్పించుకుంటే 15వ పుస్తకంలో 44వ అధ్యాయంలో యేసుక్రీస్తుల వారి జీవితం గురించి స్పష్టంగా రాశాడు. ఏమని రాశాడు తెలుసా? నేను ఒక చరిత్రకారుడిని, ఇదిగో 33లో ఆయన బ్రతికాడు కదా, 56లో నేను పుట్టాను. నేను పుట్టిన తర్వాత నాకు చరిత్ర మీద ఆసక్తి కలిగింది, నేను చరిత్రకారుడిగా వెలుగొందాను. నేను పరిశీలించాను, యెరూషలేములో తిరిగాను, ఎందుకంటే నేను రోమాలో పుట్టాను కదా, పక్కనే కదా. నేను వెళ్ళాను, తిరిగాను. యేసు ఈ భూమి మీద కదిలాడిన ఒక మహానుభావుడు అని రాశాడు. చరిత్రకారుడే. చరిత్రలో లేరు చచ్చిపోతున్నారు కదా.
అందుకే ఇప్పుడు చరిత్రకారుని పట్టుకొచ్చాం. ఇప్పుడు ఈ చరిత్రకారుడు చెప్పాడండి, మంచి రచన, ఏకంగా పెద్ద అధ్యాయమే రాశాడు యేసు గురించి. యేసు అనే ఒక మహానుభావుడు, యేసు మాటలు ఒక ఎవడు మానవత్వాన్ని పెంపొందించేవి, యేసు మాటలు అవసరం, యేసు బోధలు అవసరం. పైపెచ్చిత రాసిన మాట ఏంటి తెలుసండి, అక్కడ 44వ అధ్యాయంలో స్పష్టంగా రాసిన మాట ఏంటంటే, యేసు శిష్యులైన అపోస్తలులు ఏవైతే సువార్తలు రాశారో, 4 సువార్తలు యేసుక్రీస్తుల వారి గురించి, ఆ సువార్తల్లో రాయబడిన ప్రతి మాట పచ్చి నిజం అని రాశాడు. చరిత్రకారులు యేసు గురించి చెప్పలేదా? మరి ఇతను ఏమంటారు? ఇప్పుడు ఇతను ఏమనాలి? బైబిల్లోనూ చూపించాను, చరిత్రలోనూ చూపించాను, నా యేసుకు ఆనవాళ్ళు ఈ భూమి మీద కోకొల్లలుగా ఉన్నాయి. చరిత్రలోంచే వస్తావా? చరిత్రలోంచే చూపించమంటావా? ఇదిగో చూపించాను. ఇప్పుడు చరిత్రకారుని తీసుకొచ్చాను, ఇప్పుడు అతను రచనలు తీసుకొచ్చాను. అతడు ఏ అధ్యాయంలో ఎక్కడ యేసు గురించి రాశాడో చరిత్రకారుని పట్టుకొచ్చి ముందు పెట్టాను. మీకు మాట చెప్పనండి, చివరిగా క్రైస్తవులుగా ముగిస్తాను. చివరి మాట, ఎవడో చరిత్రలో యేసు లేడు అంటున్నాడని, బైబిల్ సైన్స్కు సరిపోవడం లేదని, ఎవడు ఏ గాలి మాట మాట్లాడితే దానికోసం మనం ఆలోచించవలసిన అవసరత లేదు. ఎందుకో తెలుసండి, చివరిగా క్రైస్తవులుగా మనం బలపడే మాట ఒకటి చూపిస్తాను బైబిల్లో. యేసును గురించిన సాక్ష్యాలు మనకి చరిత్రలో నుంచి చూసుకోవాల్సిన అవసరత లేదు. యేసుకు సాక్ష్యాలు ఎక్కడున్నాయి తెలుసా? యేసు చరిత్రకు సాక్ష్యాలు ఎక్కడున్నాయి తెలుసా? యేసు జీవితానికి సాక్ష్యాలు ఎక్కడున్నాయి తెలుసా? ఒకసారి బైబిల్ తీయండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం చదవండి ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం చూడండి. లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని, మీకు పరలోకం వస్తుందని లేఖనాల ద్వారా, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధిస్తున్నారు. క్రైస్తవులారా, మీరు వేటిని పరిశోధించుకుంటున్నారు? వేటిని చదువుకుంటున్నారు? వేటిని నేర్చుకుంటున్నారు? లేఖనాలు, అనగా మన చేతుల్లో ఉన్న 66 పుస్తకాలు బైబిల్. వెరీ గుడ్. మీరు లేఖనములను పరిశోధించుచున్నారు. తర్వాత అవే నన్ను గూర్చి సాక్ష్యమిస్తాయి. ఇప్పుడు యేసుకు సాక్ష్యాలు ఎక్కడున్నాయి? బైబిల్లో ఉన్నాయి. ఇప్పుడు నువ్వు దేన్ని బట్టి యేసుని నమ్మాలి? ఇప్పుడు బైబిల్ నన్ను గురించి సాక్ష్యం ఇస్తుంది. బైబిల్లో ఉన్న వాక్యాలు నన్ను గురించి సాక్ష్యం ఇస్తాయి. వాక్యాన్ని నమ్మాం మనం అంతా. ఎవడో వచ్చి చరిత్రకారుడు చెప్పలేదు, ఎవడో వచ్చి భూగోళంలో లేదంటే మనం ఎందుకండి మన విశ్వాసాలను పోగొట్టుకుంటాం? అనర్గళంగా యేసుని గురించిన సాక్ష్యాలు చూపిస్తాం మనం. అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి. అంటే ఇప్పుడు యేసును మనం ఎక్కడి నుంచి ప్రకటించాలి? యేసును ఎక్కడి నుంచి ప్రకటించాలండి? బైబిల్లో నుండి, చరిత్రలోంచి. ఏమైనా సైన్స్ మనకెందుకు ఇవన్నీ? ఎప్పుడైనా ఎవడైనా రుజువు అడిగితే జస్ట్ రుజువుగా అలా చూపిస్తాం. మనం ప్రకటించవలసింది లేఖనాలు. ఈ విషయం అర్థం కాకుండా మన క్రైస్తవులో కొంతమంది ఇంకో తెగ ఉంది. ఒక యేసును బైబిల్లో ఉన్నాను, అవి నా గురించి సాక్ష్యం ఇస్తాయి, మీరు బైబిల్ చెప్పంటారా అంటే, ఇదిగో పలానా గ్రంథంలో యేసు ఉన్నాడు అంటాడు మరొకడు. బైబిల్లో ఉన్నాడు రా బాబు, బైబిల్లో ఉన్న యేసును ప్రకటించరా అంటే, కనపడినట్టుగా ఏదో గ్రంథాలలో దేవుడు కనపడుతున్నాడట. ఆ గ్రంథాలలో యేసు ఉన్నాడు అంటాడు. వీడొక బుద్ధిహీనుడు. మనలోనే బెదల్లోనే ఉన్నారు. ఒకవేళ ఆ గ్రంథాలలో యేసు ఉన్నాడని నువ్వు ఒప్పుకుంటే, ఆ గ్రంథాలన్నీ కూడా ఒప్పుకోవాలి. ఒప్పుకుంటావా? దాని నిండా బూతులే తెచ్చిపెట్టుకుంటావు ఇంట్లో. ఆ బూతుల మధ్యలో ఎక్కడో కనపడినట్టుగా యేసు ఉంటే, అక్కడే వేసున్నాడు. బైబిల్ రాక మాట్లాడతారండి వీళ్ళంతా. అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నా. ఏవి? లేఖనాలు. మీరు యేసు గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి? బైబిల్ చెప్పండి అంతే. బైబిల్ చెప్పండి అంతే. దేవుని పిల్లలారా, ఏమంటే నిజంగా యేసు గురించి మాట్లాడితేనండి ముందుగా స్పందించేదండి క్రైస్తవ ప్రపంచంలో. యేసు గురించి మాట్లాడినా, బైబిల్ గురించి మాట్లాడినా ముందుగా స్పందించేది ఎవరో తెలుసండి? మా ఆత్మీయ తండ్రి జయశైల్ గారండి. అసలు ఎవడు బైబిల్ గురించి మాట్లాడినా ఆయన యవ్వన కాలంలో ఉండగా చూడండి, అందరిని ఓడించుకుంటూ మాట్లాడుకుంటూ, బీజేపీ వాళ్ళు మాట్లాడినా, మతోన్మాదులు మాట్లాడినా అనర్గళంగా బైబిల్లో నుంచి సమాధానాలు చెప్పుకుంటూ వచ్చాడు తప్పండి. ఏనాడు పలానా చోట యేసున్నాడు ఇందులోకి ఆయన ఎక్కడ తిరగలేదు. బైబిల్తో నోరు మూయించాడు ఈ సమాజాన్ని. ఆయన పిల్లలుగా మాకు నేర్పించాడు. ఈరోజు అంటే క్రైస్తవ్యంలో కార్పొరేట్ బోధకులు చాలామంది ఉన్నారు. మా సంఘంలో 1,00,000 మంది ఉంటారు, మా సంఘంలో 10 లక్షల మంది ఉంటారు అంటారు తప్ప ఎప్పుడు బైబిల్ గురించి ఒక్క మాట మాట్లాడండి. బైబిల్ గురించి ఎవడైనా వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఒక్కసారి కూడా ఎందుకురా అలా మాట్లాడుతున్నారు మా యేసు గురించి నోరెత్తడు. కానుకలు అడుక్కోవడానికి, వ్యాపారాలు చేసుకోవడానికి, కారులో తిరగడానికి తప్ప
యేసు గురించి పలానవాడు ఇలాగ అన్నాడట, ఒరే నువ్వు అంటున్నది తప్పురా, నేను నిరూపిస్తానరా, నా యేసు గొప్పోడ్రా అని నోట్లో చెప్పడానికి ఒక మాట అన్నారా వాడు నోట రాదు. ఎందుకు రాదో తెలుసా? వాడు క్రైస్తవ్యాన్ని నిలబెట్టడానికో మీ ఆత్మలు రక్షించడానికి వచ్చినవాడు కాదు, బాగా వ్యాపారం చేసుకోవడానికి వచ్చినవాడు. బాగా వ్యాపారం చేస్తున్నాడు. విచిత్రం, సిగ్గుచేటు. ఈ మధ్యకాలంలో బిర్యానీ పాయింట్ కూడా పెట్టేశారట అందులో. అంటే బిర్యానీ కూడా బయటకు వెళ్ళకండి, ఇక బిర్యానీ డబ్బులు కూడా నాకే ఇచ్చేయండి, బాగా సంపాదిస్తాను. ఛీ, ఏమంటే ఒక్క మతోన్మాదిని కానీ, ఒక్కసారి బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళని కానీ నోరు విప్పి తప్పురా బైబిల్ గురించి అలా మాట్లాడకూడదురా చెప్పే శక్తి లేదా? ఏమన్నా హైదరాబాద్లో ఏ మూల ఉంటామో మాకే తెలియదండి. ఒక మూలండిపోయి ఒక చిన్న సంఘాన్ని నడిపిస్తున్నాం మేము. యేసు గురించి మాట్లాడగానే గలమెత్తుతున్నామే. కోట్లకు పడగలెత్తావు కదా, నీ ప్రభుత్వాలని వెనకున్నాయి కదా, ఇదిగో మా యేసు గురించి ఇలాగ అంటున్నారు ప్రభుత్వాలారా, మీరు ఎందుకు చర్యలు తీసుకోరని. ఒక్కసారి ఒక్క మాట అండండి, చిచ్చి రోషం లేదు. యేసు అర్థం కాలేదు. యేసు మీద పడి బ్రతకడానికి వచ్చారు, యేసు మీద పడి బ్రతుకుతున్నారు. దేవుని పిల్లలారా, క్రైస్తవుడు అనగానే క్రీస్తు పక్షాన మాట్లాడాలి. అజ్ఞానముగా మాట్లాడే వారి మూర్ఖులు నోరు మోయించండి. మేము మోయించాము ఈరోజు. ఎవడరా వస్తాడు రమ్మనండి. ఏ చరిత్ర పట్టుకుని వస్తావు, ఏ సైన్స్ పట్టుకుని వస్తావు, బైబిల్లో నుంచే నీకు సమాధానాలు చెప్పి బయటకు గెంటేస్తాం మా బైబిల్ గొప్పదని. అలా నేర్పించారు జయశాలి గారు మాకు బైబిల్.